ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన గ్రేస్ రేడియో శ్రోతలారా, మీకు స్వాగతం, సుస్వాగతం. విష్ యూ ఆల్ ఏ హ్యాపీ అండ్ బ్లెస్సెడ్ హ్యాపీ న్యూ ఇయర్ 2026. ట్రూత్ అండ్ టైమ్స్ ఎ క్రిస్టియన్ పర్స్పెక్టివ్ అనే ఈ పాడ్కాస్ట్ లో ఈ రోజు ఒక అత్యంత కీలకమైన అంశాన్ని మనం చర్చించబోతున్నాం. ఆ టాపిక్ ఏమిటంటే 2025 సంవత్సరంలో ప్రపంచంలోని ప్రధాన సంఘటనలు, బైబిల్ ప్రవచనాలు. అంటే ఇట్ మీన్స్ వీఆర్ గోయింగ్ టు ప్రజెంట్ ఏ క్రిస్టియన్ పర్స్పెక్టివ్ ఆన్ మేజర్ గ్లోబల్ ఈవెంట్స్ విచ్ వీ హ్యావ్ విట్నెస్డ్ త్రూ అవుట్ 2025. ఆ విధంగా మనము టాపిక్ ను మనం ప్రారంభించక ముందు గౌరవనీయులు పాస్టర్ గారి ప్రార్థనతో మన పాడ్కాస్ట్ ను ప్రారంభించుకుందాం. గౌరవనీయులు పాస్టర్ గారు ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన ప్రేమలు మా తండ్రి, మహోన్నతుడ, జీవాధిపతి, మా రక్షక, మా విమోచక, నీ పాదాలకు వెళ్ళి స్తోత్రం చెల్లిస్తామన్నా. యేసుక్రీస్తు నామమును బట్టి నాయన ప్రభా, మేము ఇక్కడ చేరినైనా ప్రభా, నీ సన్నిధిలో చేరినైనా నేను సుంచు నేను మహింపచుతాం నాయన. ఈ పాడ్కాస్ట్ మరి జరుగుటకు నాయన నీ కృప దయచేయండి నాయన ప్రభా. నాయన ప్రభా, ఇంతవరకు మీరు కాచి కాపాడి భద్రపరిచారు నాయన. ఇక ముందు కూడా నాయన మీరు ఉండండి నాయన మాతో ప్రభా. ఇమ్మానుయేలు దేవుడైనా మీరు నాయన మాతో ఉండండి నాయన. ఈ పాడ్కాస్ట్ నాయన ప్రభా జరుగుతుండగా నాయన ప్రభా, ఈ గ్లోబల్ ఈవెంట్స్ మరి 2025లో జరిగిన గ్లోబల్ ఈవెంట్స్ ను బట్టి నాయన ప్రభా, నీ యొక్క ఉద్దేశాలు ఏమిటి, మేము ఎలా ఉండాలి, మమ్మల్ని మేము ఎలా సరి చేసుకోవాలి ప్రభా, మరి మేము ధ్యానించినట్టుగా మీ సన్నిధి మాతో ఉంచండి ప్రభా. ఆది నుంచి అంతవరకు మీరే ఉండి నడిపించమని, మీరే మహిమగంత పొందమని ప్రత్యేకంగా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి బ్రదర్ హెంసాగర్ గారిని, బ్రదర్ డానియల్ విజయ్ కుమార్ గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆర్గనైజ్ చేస్తున్నటువంటి గ్రేస్ రేడియో మినిస్ట్రీస్ మరియు నాయన ప్రభా పాస్టర్ సుభాష్ గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ పాడ్కాస్ట్ మీరు ఉండండి ఆయన ప్రభా, మీ సన్నిధి మాతో ఉంచండి. ఈ విషయాన్ని మేము తెలుసుకొని ప్రభా, మమ్మల్ని మేము సరి చేసుకుని ముందు సావుడు నీకు దయచేయమని నీకే వేలాది స్తుతులు చెల్లిస్తూ మా ప్రభువుని రక్షకుడైన పేట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. డియర్ ఫ్రెండ్స్, 2025 సంవత్సరంలో ప్రభువు రాకడ ఆలస్యమైంది, కానీ 2025 powerfully demonstrated the Bible's reliability. ప్రపంచ సంఘటనలు అన్నీ లేఖనాల్లో వ్రాయబడినట్లుగానే జరుగుతున్నాయని చెప్పేసి మనకు 2025 సంవత్సరం చాలా ఘనంగా చాటి చెప్పింది. స్క్రిప్చర్స్ లో యాజ్ ఫోర్టోల్డ్ ఇన్ స్క్రిప్చర్స్. ఉదాహరణకు ఇజ్రాయెల్ అండ్ జెరూసలేం గ్లోబల్ ఫ్లాష్ పాయింట్స్ గా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచ కేంద్ర బిందువుగా ఉన్నాయి. అవి యుద్ధాలు, శాంతి చర్చలు, ఐక్యరాజ్య సమితి తీర్మానాలు, యుఎన్ రెజల్యూషన్స్ అన్ని ఇజ్రాయెల్ చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. ప్రపంచంలోని జియో పాలిటిక్స్ అన్నీ ఈరోజు ఇజ్రాయెల్ అండ్ జెరూసలేం చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. నాట్ ఓన్లీ ద జియో పాలిటిక్స్, ఈవెన్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజిటల్ వార్ఫేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అగ్రికల్చర్, ఇరిగేషన్లో ఇన్నోవేషన్స్, వీటన్నిటిలో అన్ని రంగాల్లో ఈరోజు ఇజ్రాయెల్ ముందు ఉండి ఒక ప్రపంచానికే ఒక మోడల్గా, రోల్ మోడల్గా ఈరోజు ఉన్నది. కాబట్టి ఈ సంఘటనలన్నీ మనకు యాక్చువల్గా జకర్యా గ్రంథం అంటే సుమారు ఒక 3000 సంవత్సరాలని చెప్పుకోవచ్చును. సబ్జెక్ట్ టు కరెక్షన్. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడిన వాక్యం ద్వారా ఇది నెరవేరింది అని చెప్పవచ్చును. జెరూసలేమును సమస్త జనములకు భారమైన రాయిగా చేస్తాను అని ప్రభువు సెలవిచ్చిన మాట. సో రెండవ ఉదాహరణ ఒకసారి మనం ఆలోచిద్దాం. క్రైస్తవులపై పెరుగుతున్న హింస. ఇది నిజంగా
క్రైస్తవులపై విపరీతంగా పెరుగుతూ ఉంది. హింస పెరిగినప్పటికీ క్రైస్తవ విశ్వాసం మరింత బలపడుతుంది. ఈ మాట దిస్ ఈజ్ ద గాస్పల్ ట్రూత్. మరి ఆఫ్రికాలో సిచ్యువేషన్ చూస్తే క్రైస్తవ్యం దివ్యంగా వెలిగిపోతా ఉంది. పాపులేషన్, క్రిస్టియన్ పాపులేషన్ ఎవ్రీ డే ఈజ్ ఇంక్రీజింగ్ బై లీప్స్ అండ్ బౌండ్స్. అందుకే సాటనిక్ ఫోర్సెస్ వాళ్ళు స్పెషల్గా ఈరోజు ఆఫ్రికా మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వాళ్ళ ఎనర్జీ అంతా వాళ్ళు క్రిస్టియన్స్ను పర్సెక్యూట్ చేయడానికి వాళ్ళు ఎనర్జీని ఉపయోగిస్తూ ఉన్నారు. మాస్ స్కేల్లో క్రైస్తవులను చంపేస్తున్నారు. హిట్లర్ లైక్ జీనోసైడ్స్ జరుగుతూ ఉన్నాయి. మాస్ గ్రేవ్స్ వీఆర్ విట్నెసింగ్ ఇన్ ద వీడియోస్. లార్జ్ స్కేల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ క్రిస్టియన్ ఫ్యామిలీస్. అందరూ ఊర్లు, సిటీస్ వదిలేసి పోయి అరణ్యాల్లో తలదాచుకుంటున్నారు. క్రిస్టియన్ గర్ల్స్ను వాళ్ళు అబ్డక్ట్ చేసి వారు అకృత్యాలు జరపడం అన్నది సర్వసాధారణం అయిపోయింది ఆఫ్రికా కంట్రీస్లో. అదేవిధంగా ఏషియన్ కంట్రీస్ కూడా, చైనా, నార్త్ కొరియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇంక్లూడింగ్ ఇండియా ఆల్సో, ఈ దేశాల్లో కూడా 2025లో we have witnessed unprecedented violence. సుమారు టోటల్గా వరల్డ్లో 38 కోట్ల మంది క్రైస్తవులు తీవ్రమైన హింసకు గురైనారని చెప్పేసి మనకు స్టాటిస్టిక్స్ అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ క్రైస్తవ్యము దివ్య తేజంతో వెలుగులు చిమ్ముతూ ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తూ ఉంది. దేవుని రాజ్యం కూడా విస్తరిస్తూ ఉంది. క్రైస్తవులు ఇటువంటి పర్సెక్యూషన్కు భయపడరు. యేసుక్రీస్తు బోధలు వినిపిస్తూనే ఉంటారు, సువార్త ప్రకటిస్తూనే ఉంటారు నిర్భయంగా అని 2025 చాటి చెప్పింది. ముఖ్యంగా రీసెంట్గా కొందరు నాన్ క్రిస్టియన్ డెవలప్మెంట్ స్ట్రాటజిస్టులు హ్యూమన్ ఇండెక్స్, వరల్డ్లో హ్యూమన్ ఇండెక్స్, డెవలప్మెంట్ ఇండెక్స్ తయారు చేసేటప్పుడు క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్ ఇండెక్స్ అన్నది కూడా ప్యారలల్గా తయారు చేశారని చెప్పేసి మనం ఈరోజు చదివాం దాన్ని. దాంట్లో ఆ క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్ ఇండెక్స్ ఆన్ ద వరల్డ్ పాపులేషన్ను వారు స్టడీ చేసినప్పుడు అందరూ నాన్ క్రిస్టియన్సే చేశారు. క్రిస్టియన్స్, బైబిల్ స్కాలర్స్ కాకుండా నాన్ క్రిస్టియన్స్, డెవలప్మెంట్ స్ట్రాటజిస్ట్ వాళ్ళు ఆ క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్ ఇండెక్స్లో పారామీటర్స్ ఏమిటంటే ఇండికేటర్స్: విద్య, వైద్య రంగము, సామాజిక సేవ, పేదలకు ఆహారము, విపత్తు సహాయము, మామూలుగా ఈ న్యాచురల్ డిజాస్టర్స్ టైంలో శరణార్థుల సంరక్షణ, రెఫ్యూజీస్ కానీ ఇన్ఫిల్ట్రేటర్స్ ఎవరైనా వస్తే వాళ్ళను ఆదరించి వాళ్లకు సిటిజన్షిప్ ఇవ్వడము, వాళ్ళకు ఫుడ్ ఇవ్వడము, హ్యూమన్ డిగ్నిటీ, క్షమాపణ, ఫర్గివ్నెస్, ప్రేమ, సేవ అన్న ఈ క్రీస్తు సూత్రాల మీద నిర్మింపబడిన ఈ యొక్క క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్ అన్నది వెన్ కంపేర్డ్ విత్ అదర్ ఐడియాలజీస్, ఆల్మోస్ట్ ఆల్ ఐడియాలజీస్ పుట్ టుగెదర్ ఇన్ ద వరల్డ్ చూస్తే క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ వరల్డ్ పాపులేషన్ 100 ప్లేసెస్లో అహెడ్లో ఉందంట. సో దట్ ఈస్ ది పవర్ ఆఫ్ క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్. ఇట్ ఈస్ నాట్ ఆఫ్ నంబర్స్. విశ్వాసం మరింత బలపడ్డము. ముఖ్యంగా వారు పేర్కొన్న ఇంకొక పాయింట్ ఏమిటంటే, మెజారిటీ దేశాల్లో రాజ్యాంగాలు, కాన్స్టిట్యూషన్స్ ఆర్ బేస్డ్ ఆన్ బైబిల్. క్రిస్టియానిటీని బేస్ చేసుకుని, క్రీస్తు సూత్రాలను ఆధారంగా చేసుకుని రాజ్యాంగాలు నిర్మించారు. ఆ రాజ్యాంగాలు, ఈవెన్ అమెండ్మెంట్స్ కూడా, వేర్ దెర్ ఆర్ సెక్యులర్ కాన్స్టిట్యూషన్స్, అమెండ్మెంట్స్ ఆర్ మేడ్ నౌ ఇన్ సర్టన్ కంట్రీస్ బేస్డ్ ఆన్ క్రిస్టియన్ ప్రిన్సిపల్స్. ఈ విధంగా క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్ అన్ని రంగాల్లో హ్యూమన్ ఇండెక్స్ అంటే ఇన్ఫ్లుయెన్స్ ఇండెక్స్ను వారు తయారు చేసి
ఓ బ్రహ్మాండమైన రిపోర్ట్ ఇచ్చారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద వరల్డ్. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, నా నామం నిమిత్తము మీరు సమస్త జనముల చేత ద్వేషింపబడుదురు అని చెప్పిన ప్రభువు మాట మత్తయి సువార్తలో 24:9లో రాయబడిన మాట నిజంగా అది ఈ యొక్క పర్సెక్యూషన్ తప్పనిసరి ఈరోజు 2025లో మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇంకొక ఉదాహరణ చెప్పేసి మనము మన డిస్టింగ్విష్డ్ స్పీకర్స్ దగ్గరకు వెళ్దాము. యుద్ధాలు, యుద్ధ వార్తలు. యూరప్, వెస్ట్ ఏషియా, రెడ్ సీ, ఆఫ్రికా, సౌత్ ఈస్ట్ ఏషియా 2025లో ప్రపంచం ఎప్పుడూ లేనంత అశాంతితో ఉన్నట్టుగా మనం చూసాం. ఈవెన్ మూడో ప్రపంచ యుద్ధం కూడా రేపో మాపో వస్తుంది అన్న సమయంలో అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు వారు స్వయంగా 8 యుద్ధాలను ఆపగలిగారు శాంతి చర్చలతో. హిస్ డిప్లొమాటిక్ ఎఫర్ట్స్, purely because of his diplomatic efforts, he could stop 8 wars. So 2025లో he can be declared as man of the year 2025. అదేవిధంగా మనకు 2 ఎగ్జాంపుల్స్. ఇండియా, పాకిస్తాన్ 2 న్యూక్లియర్ పవర్స్. 4 రోజులకే యుద్ధం ముగిసింది ట్రంప్ గారి మీడియేషన్తో. అఫ్ కోర్స్ we never acknowledge that, but it's a fact. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం, దాన్ని అయితే బైబిల్ పండితులు, తర్వాత ఈవెన్ వాళ్ళు రక్షణ రంగం నిపుణులు వాళ్ళందరూ ఇది మదర్ ఆఫ్ ఆల్ బ్యాటిల్స్, ఇంకా అయిపోయింది, అపోకలిప్టిక్ వార్, ఇది ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పేసి వారు వర్ణించారు. కానీ మరి దేవుడు ట్రంప్ గారిని పంపి ఆ యుద్ధాన్ని కూడా ఆపగలిగారు. ఈ విధంగా ఎన్నో యుద్ధాలు ఆపగలిగారు అమెరికా నాయకత్వంలో. రష్యా యుక్రెయిన్ యుద్ధం కూడా నేటికి 4 సంవత్సరాలు అయింది. బట్ అన్ఫార్చునేట్లీ అది ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. శాంతి చర్చలు చేశారు కానీ విఫలమైపోయినాయి. రీసెంట్ గా అమెరికా నైజీరియాలోని ఆ ఉగ్రవాద సంస్థలు ఐసిస్ అండ్ బోకో హరాం యొక్క స్ట్రాంగ్ హోల్డ్స్ మీద వీళ్ళు ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించి ఆ యొక్క స్థావరాలను ధ్వంసం చేసి సుమారు 60% మంది టెర్రరిస్టులను ముట్టుపెట్టారు అని చెప్పేసి మనకు వార్తలు అందుతున్నాయి. అదేవిధంగా వెనిజువాలాలో నార్కో టెర్రరిజం అంటే డ్రగ్ వార్లార్డ్స్ ను కూడా కంటైన్ చేయడానికి వారు యుద్ధం ప్రకటించారు. ఈ విధంగా అమెరికా క్రైస్తవులను పర్సెక్యూట్ చేస్తున్న టెర్రరిస్టుల మీద దాడి చేయడము, వాళ్ళను న్యూట్రలైజ్ చేయడం అన్నది యాజ్ పర్ క్రిస్టియన్ ప్రిన్సిపల్స్ ఇట్ ఈస్ అగైన్స్ ద క్రిస్టియన్ ప్రిన్సిపల్స్. బట్ హౌఎవర్ ఆ టెర్రరిస్టులుగా వాళ్ళను అభివర్ణించి టెర్రరిస్టులను జిహాదీ టెర్రరిస్టులు కాబట్టి వారిని మేము వీఆర్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద ఇన్నోసెంట్ సివిలియన్స్ అని చెప్పేసి అమెరికా ఆ యొక్క ఐడియాలజికల్ బేస్ మీద ఈ అటాక్స్ జరుపుతా ఉంది. సో కాబట్టి యుద్ధములు గురించిన వార్తలు, రూమర్స్ అవన్నీ వింటుంటారు. మీరేమి భయపడకండి అని మత్తయి గ్రంథంలో, మత్తయి సువార్తలో 24:6లో వ్రాయబడినట్లు ఇది కూడా నెరవేరింది 2025లో. మరో ఉదాహరణ పాపం, స్వేచ్ఛ, నైతిక పతనం, దేవునికి వ్యతిరేక సంస్కృతి, సత్యాన్ని తిరస్కరించే సమాజం, సాంకేతిక విప్లవం, డిజిటల్ యుగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నగదు రహిత వ్యవస్థలు, గ్లోబలైజేషన్ తదితర అంశాలు మన జీవితాలను పూర్తిగా నియంత్రిస్తూ ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో కూడా 13:17లో ఒక కోట్ ఏమిటంటే, కొనుగోలు చేయుటకైనను
అమ్ముటకైనను వీలు లేని పరిస్థితి నెలకొని ఉంది అని ప్రవచింపబడింది. సో ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, సువార్త వ్యాప్తి అన్నది సూపర్ సోనిక్ వేగంతో ఆటంకాల మధ్య కొనసాగుతోంది. ఆన్లైన్ ద్వారా సువార్త జరుగుతూ ఉంది గొప్పగా. అండర్ గ్రౌండ్ చర్చెస్ లో సువార్త చాలా గొప్పగా జరుగుతూ ఉంది. దేవుని రాజ్య సువార్త లోకమంతటా ప్రకటింపబడును అని మత్తయి సువార్త 24:14 వ్రాయబడిన బైబిల్ ప్రవచనం కూడా నెరవేరుతుంది నేడు 2025లో. సో 2025 సంఘటనలన్నీ ప్రభు రాకడ ఆలస్యమైందని చెప్తా ఉన్నాయి, కానీ ప్రభువు మాటలు నిజం, అవి నెరవేరుతున్నాయి. బైబిల్ గ్రంథమే ప్రపంచాన్ని నడిపిస్తోంది అని చాటి చెబుతా ఉంది ఈ గాస్పల్ ట్రూత్ ను 2025. సో విత్ దిస్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్, లెట్ us go to our learned speakers. ఈ గ్లోబల్ ఈవెంట్స్ ను క్రిస్టియన్ పర్స్పెక్టివ్ లో ప్రజెంట్ చేయటానికి మన మధ్య దైవ సేవకులు పాస్టర్ రవికుమార్ గారు మరియు అడ్వకేట్ కమ్ క్రిస్టియన్ ఐడియాలాగ్ డేనియల్ విజయప్రకాష్ గొంతుపులి గారు మన మధ్య ఉన్నారు. ఇద్దరు దైవ సేవకులకు హృదయపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం. మొట్టమొదటి ప్రశ్న గౌరవనీయులు మన అడ్వకేట్ గారికి. యుద్ధములను గూర్చిన వార్తలు విందురు, భయపడకుడి. 2025లో సుమారు 8 యుద్ధాల గురించి విన్నాము. ఎన్నో కాన్ఫ్లిక్ట్స్, రూమర్స్ కూడా వింటున్నాము. కైండ్లీ గివ్ యువర్ క్రిస్టియన్ పర్స్పెక్టివ్ ఆన్ వార్స్, కాన్ఫ్లిక్ట్స్ అండ్ రూమర్స్ ఇన్ 2025. సార్, యూ హ్యావ్ 15 minutes. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. మీరు ఇందాక చెప్పినట్టు మరి మత్తయి సువార్త 24వ అధ్యాయం చూసుకుంటే దానిలో స్పష్టంగా రాయబడి ఉంది. మరి ఇవాళ మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, గ్లోబలైజ్గా చూసుకుంటే ఎక్స్టర్నల్ వార్స్ ఎక్కువ జరుగుతున్నాయి, విచ్ ఆర్ ఆల్మోస్ట్ దే ఆర్ ఎక్స్టెండెడ్ వార్స్. అంటే ఇజ్రాయెల్కి జరుగుతున్న యుద్ధాలు కానివ్వండి, ఇతర దేశాలతో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పోలరైజ్ అయిన ఇతర దేశాలతో జరుగుతున్న యుద్ధం కానీ, అట్లాగే ఉక్రెయిన్ కానీ, ఇటువంటివన్నీ కూడా దే ఆర్ ఎక్స్టెండెడ్ వార్స్. సో ఇవి చూస్తే మనకి ఏం తెలుస్తుందంటే బైబిల్లో ఏదైతే మనకి ప్రవచనాలు ఉన్నాయో అవి నెరవేర్పుకే ఉన్నాయి. సో ఇట్స్ వెరీ క్లియర్లీ ఇండికేట్స్ దట్ వీఆర్ వెరీ నియర్ టు సెకండ్ కమింగ్, అండ్ బైబిల్లో రాసిన ప్రవచనాల ప్రకారమే జరుగుతుంది. సో ఇక్కడ మనం చూస్తే యుక్రెయిన్ యుద్ధం కానీ, గాజా, ఈమెన్ ఇవన్నీ కూడా చూసుకుంటే అవి ఎక్స్టెండెడ్ వార్స్ జరుగుతున్నాయి. సో ఇక్కడ ఏంటంటే వీటిని మనం ఎలా చూడాలంటే దేర్ ఇస్ ఎ నీడ్ ఆఫ్ డివైన్ నెసెసిటీ. అలా మనం ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రీ డిటర్మినెంట్ టైం లైన్ ప్రకారం జరుగుతున్నాయి. బైబిల్లో మనకు ప్రవచించిన ప్రకారం ప్రీ డిటర్మినెంట్ టైం లైన్ ప్రకారం జరుగుతుంది, విచ్ ఈజ్ వ్యాలిడేటింగ్ వాట్ ఈస్ రిటన్ ఇన్ ది బైబిల్. సో ఖచ్చితంగా లేఖనాల్లో మన బైబిల్లో ఏమైతే రాయబడి ఉందో దాన్ని దీస్ ఆర్ డిటర్మైనింగ్. అండ్ ఈ ఫ్రీక్వెన్సీ అండ్ ఇంటెన్సిటీ, అంటే తరచుగా జరిగే యుద్ధాలు, తరచుగా జరిగే అంటే యుద్ధాలే కాకుండా మిగతా న్యాచురల్ కెలామిటీస్ చాలా వస్తున్నాయి. సైక్లోన్స్ వస్తున్నాయి, ఫ్లడ్స్ వస్తున్నాయి, ఎర్త్క్వేక్స్ వస్తున్నాయి, డ్రౌట్ కండిషన్స్, ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే ది ఫ్రీక్వెన్సీ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ గ్లోబల్ డిస్టర్బెన్సెస్ వార్స్ షుడ్ బి సీన్ యాజ్ దట్ వీఆర్ నియరింగ్ టు ది సెకండ్ కమింగ్ రాదర్ దాన్ ది సైన్స్ ఆఫ్ ఇమీడియట్ డెత్. అంటే మనం సహజంగా ఏదైనా ఒక యుద్ధం జరిగినా, ఒక కెలామిటీ జరిగినా ఎంతమంది చనిపోయారు, ఎంతమంది మరణించారని చూస్తాం. యా, దట్స్ రైట్. బట్ దానికంటే కూడా మనం చూడాల్సింది ఏంటంటే వీఆర్ నియరింగ్ టు ది సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. సో దానికోసం చర్చ్, సంఘం సమయత్వం అవ్వాలి. అటువంటి తరుణంలో, అటువంటి స్థితిగతుల్లో, అటువంటి పరిస్థితుల్లో, అటువంటి సమయంలోకి మనం వచ్చాం. అండ్ హియర్ వీ షుడ్ లుక్ ఫార్ సూపర్ న్యాచురల్ కామ్. మామూలుగా అయితే రాదు. మనకి దేశ నాయకులు ట్రంప్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, లేకపోతే మన ఇండియా వాళ్ళు చెప్పుకున్నట్టుగా మోడీ ఇలాంటి వాళ్ళని తిరుగుతున్నారు. దే ఆర్ గోయింగ్ అరౌండ్ ది వరల్డ్, ఎస్పెషలీ మెయిన్గా ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళి మన ట్రంప్ గారు మాట్లాడడం కానివ్వండి, మోడీ గారు మాట్లాడే, దేశాల నాయకులు మాట్లాడడం కూడా జరుగుతుంది. బట్ దట్ ఈస్ టెంపరరీ అండ్ దేర్ ఎఫర్ట్స్ హ్యావ్ ఫెయిల్డ్. సో ఇక్కడ వీ షుడ్ లుక్ ఫార్ సూపర్ న్యాచురల్ కామ్. సో సూపర్ న్యాచురల్ కామ్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఫ్రమ్ వేర్ వీ విల్ గెట్ అంటే వీ షుడ్ అగైన్ లుక్ టు ది గాడ్. ఇట్ కమ్స్ ఫ్రమ్ ది గాడ్. And as Christians, we are urged to focus on God's character. అంటే
యేసుక్రీస్తు మనకి ఈ లోకంలోకి వచ్చి ఆయన ఏ మార్గాన్ని అయితే చూపించాడో, ఏ జీవితాన్ని అయితే జీవించాడో, అదే మార్గాన్ని మనం అనుసరిస్తూ అదే జీవితాన్ని మనం జీవించినట్లయితే ఖచ్చితంగా మనం రాకడికి సిద్ధపడగలం. అట్ ద సేమ్ టైం వీ కెన్ పుట్ అన్ ఎండ్ టు ఆల్ దీస్ థింగ్స్. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇవాళ యుద్ధాలు ఫేస్ చేస్తుంది, బట్ అట్ ద సేమ్ టైం ది ఎనిమీస్ ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. అందరూ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఒకటైనా ఇజ్రాయెల్ని ఏం చేయలేకపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే దేవుడి యొక్క కాపుదల వాళ్ళకు ఉంది. బట్ వై దే ఆర్ ఫేసింగ్ ది వార్స్ అనేది ఒక ప్రశ్న, అది మళ్ళీ చూద్దాం మనం. సో ఈ ఇంపాక్ట్ ఏంటి, ఈ యుద్ధాలు జరగనివ్వండి, లేకపోతే రూమర్స్ రానివ్వండి, అనేకమైన విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు దాని ఇంపాక్ట్ ఎలా ఉంది చర్చ్ మీద అనేది చూస్తే, సమ్ ఆర్ ఫాలింగ్ బ్యాక్. భయం నుంచి కానీ, వాళ్ళకి వచ్చే థ్రెట్ల నుంచి కానీ, ఎందుకు వచ్చిన గొడవ, మనం చంపేస్తారు అనే దాని మీద సమ్ ఆర్ ఫాలింగ్ బ్యాక్ ఆర్ సమ్ ఆర్ గోయింగ్ బ్యాక్. అండ్ హియర్ ఐ సే దట్ ఇట్ ఈస్ ది ఫెయిల్యూర్ ఆఫ్ ది చర్చ్. వెరాస్ మెజారిటీ ఏం చేస్తున్నారంటే ధైర్యంగా ముందుకెళ్తున్నారు. ప్రార్థనతో కానివ్వండి, ఉపవాసాలతో కానీ ధైర్యంగా ముందుకెళ్ళి దే ఆర్ ఏబుల్ టు విత్ హోల్డ్ అండ్ దే హ్యావ్ టర్న్డ్ యాజ్ ఎ స్పిరిచువల్ ఫైర్ అండ్ దే ఆర్ ఏబుల్ టు షో ది పవర్ ఆఫ్ గాడ్. సో దానివల్లనే మనకి చాలా ఇంటెన్సిటీ కూడా తగ్గుతుంది అనేది ఒకటి మనం చూడొచ్చు. వాళ్ళ యొక్క సస్టైన్డ్ ఎఫర్ట్స్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ స్ట్రాంగ్లీ హోల్డింగ్ ది చర్చ్ అండ్ హూ ఆర్ స్ట్రాంగ్లీ అడ్వకేటింగ్, వాళ్ళు ఉండబట్టే మనకి టుడే వీఆర్ ఇన్ ఏ బెటర్ పొజిషన్. ఎందుకంటే ఇండియాలో చూసుకుంటే మనకి చాలా మంది ఈ శోధల నుంచి కానీ వచ్చే అటాక్స్ నుంచి కానీ భయపడి వెనక్కి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఎంత వెనక్కి వెళ్తున్నారో అంత బలంగా సంఘాలు కూడా పనిచేస్తున్నాయి, సంఘస్థులు కూడా పనిచేస్తున్నారు. అంత బలంగా ఉంది మనకి. ఎవరైనా చెప్పుకున్నా, ఏం చేసుకున్నా, వీఆర్ ఏబుల్ టు గో ఇన్ ఎ స్ట్రాంగ్ వే. వీఆర్ హోల్డింగ్ ఆన్. మనకు ఒక వచనం కూడా ఉంది కదా, మత్తయి 13లో చాలా స్పష్టంగా ఉంది. సో మనకి కావాల్సింది వీ నీడ్ టు స్టాండ్ ఫర్మ్ ఇన్ ఫెయిత్. సో ఆ ప్రకారం మనం ఖచ్చితంగా ఇప్పుడు ఈ తరుణంలో, అంటే ఇప్పుడున్న మన పరీక్ష ఏదైతే మన పరీక్షను ఫేస్ చేస్తున్నామో ఈ తరుణంలో మనం ఖచ్చితంగా మన విశ్వాసాన్ని పట్టుకొని ఖచ్చితంగా నిలవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గ్లోబల్ సిచ్యుయేషన్ కూడా ఇట్స్ సేయింగ్ ద సేమ్ థింగ్. సో దేర్ ఫార్ ద చర్చ్ హ్యాస్ టు బి రెడీ ఫర్ ఇట్. అట్లాగే మనం మత్తయి 24:14 చూస్తే ఇక్కడ మనం యుద్ధానికి సన్నద్ధమైన వధువులాగా మనం దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. యుద్ధానికి సన్నద్ధమైన వధువు కావాలి అంటే ద చర్చ్ నీడ్స్ టు బీ రెడీ ఫర్ ది వార్. సో వార్ అంటే ఎవరితో మనం చేయాలి అనేదంటే మళ్ళీ సాతాన్తోనే మనం యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ఎక్స్టర్నల్ వార్స్ ఏం తీసుకుంటే ఇన్ ఇండియా, ఎస్పెషల్లీ ఇన్ ఇండియా, వీ హ్యావ్ మెనీ ఇంటర్నల్ వార్స్ విత్ ఇన్ ది చర్చ్. వేరియస్ ఫెయిత్స్ కానివ్వండి, వేరియస్ ఇది ఉన్నాయి. అట్లాగే ఫాల్స్ ప్రాఫిట్స్ చాలా మంది ఉన్నారు విత్ ఇన్ ది చర్చ్ పాలిటిక్స్ ఫర్ పవర్. ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్సో వీక్నింగ్. ఎక్స్టర్నల్ వార్స్ ఒక ఎత్తు అయితే ఇంటర్నల్ గా ఇన్ ఇండియా, ఎస్పెషలీ ది తెలుగు స్టేట్స్, వీఆర్ ఫేసింగ్ దట్ ప్రాబ్లం వెరీ మచ్. సో దీని మీద కూడా ఖచ్చితంగా సంఘం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎలాగా ఇజ్రాయెల్ విత్ స్టాండ్ అవుతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్లో తీసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఇఫ్ ఐఎమ్ రైట్, సబ్జెక్ట్ టు కరెక్షన్, 70 to 75% దే డోంట్ బిలీవ్ ఇన్ మెస్సయా. యేసుక్రీస్తుకి రావాలనే వాళ్ళు అదే విశ్వాసంలో ఉన్నారు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ఇజ్రాయెల్ ఫేసింగ్ ఆల్ దీస్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ వార్స్, వాటర్ ఇట్ మే బి. సో ఇది మనం చూసుకుంటే వెళ్తే రీసెంట్ గా ఒక సీనియర్ డిప్లొమాట్, ఒక సీనియర్ బ్యూరోక్రాట్, హీ హాస్ బీన్ టు ఇజ్రాయెల్ ఆన్ అన్ అఫీషియల్ విజిట్. సో వెళ్ళినప్పుడు he came across some people and when he spoke to one of the old women there, ఆమె ఏమందంటే do you believe in Jesus? అంటే why should I believe? He's just like a human being like me and why should I believe in him అన్నాడు. సో ఆ బిలీఫ్ లో ఇంకా ఆల్మోస్ట్ 70 నుంచి 75% ఉన్నారు వాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళు మెస్సయా వచ్చాడు, రెండో రాకడికి మనం సిద్ధపడాలని అన్నప్పుడే మనకి ఇంకా మన బైబిల్ ప్రకారం అన్ని కూడా ప్రవచనాలను కూడా ఇంకా ఆల్మోస్ట్ దట్ విల్ కమ్ టు ఎన్ ఎండ్. సో ఇంకా ఇజ్రాయెల్ కి అది ఉంది కాబట్టి దే ఆర్ స్టిల్ ఫేసింగ్ ఆల్ దీస్ థింగ్స్. బట్ ఈవెన్ దెన్ దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు కాబట్టి, ఆయన యెరూషలేంని ఇది చేసుకున్నాడు కాబట్టి ఆ దీనిలో వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు సర్వైవ్ ఆల్ దీస్ థింగ్స్, విచ్ మనకి జకర్యాలో కూడా స్పష్టంగా ఉంది. అట్లాగే ఇండియాలో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ది గవర్నమెంట్స్, మోస్ట్ ఆఫ్ ది గవర్నమెంట్స్ ఆర్ అగెయిన్స్ట్ క్రిస్టియానిటీ అండ్ ప్రో హిందూయిజం. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఏవైతే మనకు వ్యతిరేకంగా జరుగుతున్నాయో దే ఆర్ బీయింగ్ స్పాన్సర్డ్ ఆర్ దే బీయింగ్ ప్రమోటెడ్ ఆర్ ఎల్స్ దే ఆర్ గోయింగ్ అన్చెక్డ్. సో దాన్ని ఏమవుతుందంటే ఎప్పుడైతే అలా అవుతుందో వాళ్ళేమనుకుంటున్నారంటే వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ రైట్.
ఇట్ ఈస్ యాజ్ పర్ ది లా, ఇట్ ఈస్ యాజ్ పర్ ది యాక్ట్ అనే దానిలోకి వస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ కోడ్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ రైట్, రాధా మనోహర్ ఒక పండగ సీజన్లో బాపట్లలో ఆయన పిలిచారు. గుంటూరు జిల్లా బాపట్లకి ఆయన పిలిస్తే ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే, జనరల్గా ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే హిందువుల ప్రోగ్రామ్ ఏది జరిగినా కానీ సౌండ్ సిస్టమ్ త్రూఅవుట్ ది టౌన్ ఆర్ త్రూఅవుట్ ది విలేజ్ ఆర్ త్రూఅవుట్ ది మోస్ట్ ఆఫ్ ది ఏరియాస్ ఆర్ బీయింగ్ కనెక్టెడ్ త్రూ సౌండ్ సిస్టమ్స్. సో ఆయన చేసిన స్పీచ్ బాపట్ల పట్నం మొత్తం వెళ్ళింది. సో ఆయన ఏమన్నాడంటే, బొట్టు లేని స్త్రీలు మోడు బారిన మొద్దు లాంటి వాళ్ళు. సో వాళ్ళు గుమ్మంలో కూర్చొని దే ఆర్ ఇన్వైటింగ్ ది మెన్ టు కమ్ టు దెమ్ అనే దాంతో పోల్చాడు క్రైస్తవుల్ని. సో దాని మీద చాలా పెద్ద ఉద్యమాలు జరిగినాయి, కేసెస్ ఫైల్ చేశారు. కానీ అల్టిమేట్గా వస్తే నథింగ్ హ్యాస్ హ్యాపెన్ టు హిమ్. ఎందుకంటే హీఈస్ బీయింగ్ ప్రొటెక్టెడ్ బై ది గవర్నమెంట్స్. సో ఇటువంటి హేట్ స్పీచెస్ ఇస్తున్న వాళ్ళు హూ ఆర్ ఇన్స్టిగేటింగ్, హూ ఆర్ మేకింగ్ మెనీ పీపుల్ టు అటాక్ క్రిస్టియన్స్ అనేది ఇండియాలో మనకి చాలా జరుగుతుంది. సో దీన్ని మనం ఎలా అరికడతాం అనేది కూడా మనం లీగల్ దానిలో చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే రీసెంట్గా మళ్ళీ ఈస్ట్ గోదావరిలో కూడా జరుగుతుంది. ఎందుకంటే దిస్ ఇయర్ ఈ యుద్ధాలని పక్కన పెడితే వీ లాస్ట్ వెరీ ఫేమస్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఇద్దరిని మనం కోల్పోయాం, మనం అమెరికాలో కానీ ఇండియాలో కానీ. సో కోల్పోయినప్పటికి కూడా దాన్ని ఎప్పుడైతే గవర్నమెంట్స్ రాంగ్గా ప్రొజెక్ట్ చేశారో, ఎప్పుడైతే గవర్నమెంట్ మిస్లీడ్ చేసిందో, సో అందరూ కూడా అనుకుంది ఏంటంటే ఆ క్యారెక్టర్ అసాసినేషన్ ఎప్పుడైతే జరిగిందో లార్జర్ పార్ట్ ఆఫ్ ది సొసైటీ దే బిలీవ్ వాట్ ద గవర్నమెంట్ హెస్ సెడ్. సో దే ఆర్ బిలీవింగ్ దట్ ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్ and the accident has taken place because he was in a drunken state అనేది most of the people are believing in it. I think even many of the Christians కూడా దాన్ని నమ్మారు తెలియక. సో ఇటువంటి ప్రచారాలు జరుగుతున్నప్పుడు ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వమే మంత్రులే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నప్పుడు ఇట్స్ క్వైట్ న్యాచురల్ దట్ మెనీ పీపుల్ విల్ బిలీవ్. సో అటువంటి మిస్రిప్రజెంటేషన్, మిస్కమ్యూనికేషన్ అనేది ఎవరైతే బాధ్యతాయుత పదవుల్లో చేస్తున్నప్పుడు దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. సో అందుకనే ఉద్యమం అంతా కూడా వీక్ అయింది. ప్రవీణ్ పగడాల గారికి మనం చేసిన ఉద్యమం అంతా కూడా వీక్ అయింది. కాబట్టి మనం గ్లోబల్ దాంతో ఒక పక్కన పెడితే ఇండియాలో మనకి ఏమైతే సిచ్యుయేషన్స్ ఉన్నాయో, ఎస్పెషలీ ఇన్ ది బోత్ తెలుగు స్టేట్స్ ఏ సిచ్యుయేషన్ అయితే ఉందో, ఏ దీనికి అయితే ఉందో దాన్ని మనం ఖచ్చితంగా కౌంటర్ చేయాల్సిన అవసరం ఉంది. ది చర్చ్ హ్యాస్ టు బీ ఎక్విప్డ్. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు ట్రైన్ అప్ అవర్ యూత్, వీ నీడ్ టు ట్రైన్ అప్ అవర్ కాంగ్రిగేషన్స్ బై గివింగ్ దెమ్ ది నాలెడ్జ్, బైబిల్ నాలెడ్జ్ ఇవ్వాలి. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఫేస్ చేయగలిగేటట్టు ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఎవరైనా క్వశ్చన్ చేస్తే చెప్పగలిగేటట్టు ఉండాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళ విశ్వాసాన్ని బలపరచాల్సిన అవసరం ఉంది. విశ్వాసాన్ని ఖచ్చితంగా బలపరచాలి. ఎందుకంటే దిస్ ఈస్ టెస్టింగ్ టైం ఫర్ అస్. వీ షుడ్ నాట్ ఫాలో అవుట్. మత్తయి సువార్తలో చాలా స్పష్టంగా అన్ని రాసి ఉంది. అది నేను ఆ లోతులోకి వెళ్ళని టైం లేదు కాబట్టి. సో ఇక్కడ మనం దీన్ని ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మత్తయి సువార్తని మళ్ళీ అట్లాగే నెక్స్ట్ టాపిక్ లో వీల్ ఆల్సో గోయింగ్ టు జకరియా 5లో. సో దీన్ని చూసుకొని మనం ఖచ్చితంగా సిద్ధపడాల్సిన అవసరం ఉంది. చాలా స్పష్టంగా యేసుక్రీస్తు మత్తయి సువార్తలో చెప్పడం జరిగింది. అది నెరవేర్పు జరుగుతుంది కాబట్టి మనం రాకడికి అతి సమీపంలో ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మనం ఇవన్నీ కూడా చూసుకుంటూ మనం విశ్వాసంలోంచి పడిపోకుండా, మనం విశ్వాసంలోంచి ఇంకా అధిక విశ్వాసంలోకి వెళ్ళి, కృపలోంచి అధిక కృపలోకి వెళ్ళి దేవుని యొక్క శక్తిని లేకపోతే దేవుని యొక్క మహిమని సంఘం చూపించగలిగినప్పుడు ఖచ్చితంగా వీల్ ఓవర్కమ్ ఆల్ దిస్ థింగ్స్. ఎందుకంటే సూపర్ న్యాచురల్ పవర్ లేనిది ఏమి చేయలేము మనం. సో వీ షుడ్ సీక్ గాడ్ ఫర్ డూయింగ్ ది సూపర్ న్యాచురల్ థింగ్స్. అన్లెస్ అండ్ అంటిల్ దోస్ థింగ్స్ ఆర్ డన్ వీ కాంట్ డూ ఎనీథింగ్స్. ఎందుకంటే ఇవన్నీ కూడా మానవ ప్రయత్నాలు చేయడంలో తప్పులేదు, కానీ దే ఆర్ నాట్ ది పర్మనెంట్ సొల్యూషన్. సో అందుకనే మనం ఈ అధ్యయనాన్ని కూడా బాగా లోతుగా ధ్యానం చేసుకున్న తర్వాత వ్యక్తిగతంగా అందరం కూడా లోతుగా ధ్యానం ప్రతి వచనం కూడా చూసుకుంటే ఇట్స్ వెరీ క్లియర్లీ రిటర్న్. సో ఆ ప్రకారం మనం ముందుకి సిద్ధపడుతూ వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి థ్యాంక్ యూ విజయ్ గారు, చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చారు. సో వి విల్ గో టు ద సెకండ్ క్వశ్చన్, దట్ ఈస్ టు అవర్ పాస్టర్ గారు. నా నామం నిమిత్తము మీరు సమస్త జనముల చేత ద్వేషింపబడుదురు. మత్తయి 24:9. క్రైస్తవ్యం మీద హింస పెరిగినా కానీ విశ్వాసం మరింత బలపడింది. దేవుని రాజ్యం విస్తరిస్తుంది.
Kindly examine persecution in 2025 and give your spiritual analysis, sir. You have 15 minutes. Thank you, sir. థ్యాంక్ యూ బ్రదర్ సాగర్. మరి ఈ సమయంలో హింస, మరి ఇండియాలో క్రిస్టియన్స్ మీద హింస, ద్వేషం బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా చూసినట్లయితే ఈ 5 యాంగిల్స్ లో ప్రెషర్ ఎక్కువైంది క్రిస్టియన్స్ కు. చూసినట్లయితే ఇప్పుడు ప్రైవేట్ స్పియర్ అంటే పర్సనల్ గా ఉన్నట్లయితే మనము ఈ యొక్క మన విశ్వాసము మనము రిటర్న్ గా కూడా మనము ఏది కూడా పోస్ట్ చేయలేకపోతా ఉన్నాం. అంటే ఏంటి, మన పర్సనల్ ఫెయిత్ మనం ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేకపోతా ఉన్నాం. అటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈవెన్ మనం ఫేస్బుక్ లో కానీ, గ్రీటింగ్స్ లో కానీ, లేకపోతే ఏదైనా మెసేజ్ ఇచ్చినా కానీ వాళ్ళు వీఆర్ అండర్ సర్వేలెన్స్ అన్నట్లుంది. అండ్ ఇట్స్ రిస్కీ టు కండక్ట్ వర్షిప్ సర్వీసెస్. మనం ఎక్కడైనా ప్రార్థన చేయాలన్నా, లేకపోతే ఒక పాట పాడాలన్నా, బైబిల్ రీడింగ్ చేయాలన్నా, ప్రేయర్ చేయాలన్నా కానీ చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. సపోజ్ రెంటెడ్ హౌస్లో ఉంటే ఆ ఓనర్ వచ్చి కంప్లైంట్ చేసేస్తా ఉన్నాడు. అంటే వాళ్ళే మనల్ని ఐసోలేట్ చేసేస్తా ఉన్నారు. అంతేకాదు, మరి మనం ఈవెన్ మన ఫెయిత్, నా విశ్వాసము ఇది, నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నా అని చెప్పడానికి కూడా మనకి ఇప్పుడు పరిస్థితులు బాగలేవు. అంటే మనం చెప్తే ఇంటాలరెన్స్ ఎక్కువైపోయింది క్రిస్టియన్స్ మీద. అంటే ద్వేషము బాగా పెరిగిపోయింది. కన్వర్షన్ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కన్వర్షన్, మతం మార్పిడి అనే వర్డ్ ఎక్కువగా యూజ్ చేస్తారు ఈ హిందూ సంఘాలన్నీ కూడా. మరి వాళ్ళు ఏమంటున్నారంటే కన్వర్షన్ మేము అపోజ్ చేసేస్తాం, ఇట్స్ ఫర్బిడెన్, ఇట్స్ పనిషబుల్. అంతేకాదు, హిందూ రాడికల్స్ అందరూ కూడా ఏమిటంటే మీరు బలవంతంగా మతం మార్పిడి చేస్తా ఉన్నారు, ఈవెన్ దో వాళ్ళు వాలంటరీగా యేసుక్రీస్తు నమ్ముకున్నా కానీ అలా చేసేస్తా ఉన్నారు. అండ్ ఫ్యామిలీ పరంగా చూసినట్లయితే బ్యాప్టిజమ్స్ కూడా చేసుకోవడానికి లేకపోయింది. ఇప్పుడు ఇంతకుముందు ఓపెన్ గా ఏదైనా నదులలో, మరి కాలువల్లో బాప్టిజమాలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అది కూడా అటాక్ చేసేస్తా ఉన్నారు. అంతేకాదు, క్రిస్టియన్ కపుల్స్ మరి దత్తత తీసుకోవడానికి కూడా పిల్లలు ఈ మధ్య ఇవ్వడం లేదు. ఎందుకంటే వీళ్ళు రిలీజియన్ డిఫరెంట్ కాబట్టి, వీళ్ళు డిఫరెంట్ ఫెయిత్ కాబట్టి. అంతేకాదు, క్రిస్టియన్ చిల్డ్రన్ మరి మెజారిటీ రిలీజియన్ టీచింగ్ కు ఒబే కావాల్సి వస్తుంది. అంటే అక్కడ ప్రార్థనలు, వాళ్ళ హిందూ అలవాట్లు ఉండే స్కూల్స్ కు జాయిన్ చేసేస్తా ఉన్నారు. అటువంటి పరిస్థితిలో మరి క్రిస్టియన్స్ చిల్డ్రన్ ఉంటున్నారు. అంతేకాదు, క్రిస్టియన్ గా అయితే ఒకవేళ హిందూస్ నుంచి ఎవరైనా క్రిస్టియన్ అయితే వాళ్ళకు లీగల్ రైట్స్, తర్వాత మరి ఇన్హెరిటెన్స్ రైట్స్ అవన్నీ కూడా కోల్పోతా ఉన్నారు. సో ఈ విధంగా ఫ్యామిలీస్ అండ్ కమ్యూనిటీ యాంగిల్ చూసినట్లయితే వీఆర్ బీయింగ్ మానిటర్డ్. ఒక గుంపుగా మనము ఒక చర్చికి కూడుకున్నా, ఇంట్లో కూడుకున్నా కానీ లోకల్గా అందరు కూడా మనల్ని చూస్తూ ఉన్నారు, అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అండ్ మనము ప్రెషరైజ్ చేస్తూ ఉన్నారు. మీ యొక్క మా మతము మంచిది కాదు, మాది ఒరిజినల్ హిందూ మతం ఉంది అని గర్వాప్సి అని చెప్పేసి, హోమ్ కమింగ్ అని చెప్పేసి బలవంతం చేసి ఈ మధ్య ఎంతో మంది ఆదివాసీలను, వాళ్ళను క్రైస్తవ మతంలోంచి మళ్ళా హిందూ మతంలోకి చేర్చినట్లుగా మనం కొన్ని న్యూస్ మనం చూస్తా ఉన్నాం. అంటే క్రిస్టియన్స్ ఆర్ పుట్ అండర్ ప్రెషర్. అంతేకాదు, చాలా నాన్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ మీరు పాల్గొనాలి, మీరు ఎందుకు వై ఆర్ సపరేట్. ఒక క్రిస్టియన్ ఆఫీసరు అది గురుద్వారాకు పోలేదని చెప్పేసి ఆయన ఉద్యమం నుంచి తీసేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఇంటాలరెన్స్ ఎక్కువైపోయింది. నేషనల్ యాంగిల్లో చూసినట్లయితే కాన్స్టిట్యూషన్ లో మనకు ఫ్రీడమ్ ఆఫ్ రైట్ ఉంది, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఉంది, మరి వాక్ స్వాతంత్రం ఉంది. ఇవన్నీ కూడా ఉన్నాయి, కానీ ఓన్లీ ఆన్ పేపర్. 12 స్టేట్స్ వరకు యాంటీ కన్వర్షన్ లా వాళ్ళు పెట్టేసేసి అది దట్స్ ఎ వెపన్ టు టెర్రరైజ్ అండ్ పనిష్ క్రిస్టియన్స్. మరి అలాంటి పరిస్థితులు మనకు ఇండియాలో ఉంటున్నాయి. అండ్ ఈ సివిల్ సర్వీస్ పొరపాటున ఎవరన్నా పొలిటికల్ పార్టీ పెట్టని
వీళ్ళు క్రిస్టియన్ మతం ప్రాపగండా జాతికి ప్రోల్గా ఉంటుంది, మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా లేరు. అండ్ మీడియా క్రిస్టియన్స్ మీద బయాస్ రిపోర్టింగ్ ఉంటుంది, మనం చెప్పింది రావడం లేదు. గోధి మీడియా లేకపోతే హిందూ రాడికల్స్ వాళ్ళు మరి మొత్తం మీడియాను బాగా పొల్యూట్ చేసేసి కరప్ట్ చేసేసి మొత్తం వాళ్ళ న్యూసే బయటికి వస్తూ ఉంది. మన న్యూస్ రెగ్యులర్ రియల్ న్యూస్ బయటికి రావడం లేదు. సో ఈ విధంగా క్రిస్టియన్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు సో మచ్ హెరాస్మెంట్ అన్ని చోట్ల నుంచి. అండ్ అంతేకాకుండా మరి క్రిస్టియన్స్ మరి ఈ క్రిస్టియన్ మరి చర్చ్ స్పియర్లో చూస్తుంటే చర్చెస్లో అయితే చర్చ్ యాక్టివిటీస్లో కూడా మనం వీఆర్ బీయింగ్ మానిటర్డ్, అంటే మనల్ని మానిటర్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఈ చర్చిలో ఏం జరుగుతుంది, వీళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నారు, ఎలా వాక్యం చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, మా దేవతలను మేము చూస్తున్నాం అంటే యు ఆర్ అండర్ అబ్జర్వేషన్. సో ఎటువంటి డిస్టర్బెన్స్ అన్న చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. అంతేకాదు రిస్కీ ఫర్ ద జస్ట్ టు స్పీక్ అగైన్స్ ఇన్స్టిగేటర్స్. పొరపాటున చర్చిలలో ఈ హిందూ యొక్క ఆర్గనైజేషన్స్ బట్టి కానీ వేరే వాటి యొక్క ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ వాటి గురించి ఏమైనా మాట్లాడితే కూడా వాళ్ళు మరి అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. అంటే వాళ్ళ పేరు కూడా ఎత్తకుండా చేసేసే అంత భయము క్రియేట్ చేస్తూ ఉన్నారు. అంతేకాదు వైలెన్స్, దే ఆర్ రిసార్టింగ్ టు వైలెన్స్. మన క్రిస్మస్ రోజు ఎన్నో వైలెంట్ ఇన్సిడెంట్ జరిగింది, మొత్తం వైరల్ అవుతా ఉన్నాయి. ఒక బ్లైండ్ గర్ల్ను ఒక ఆమె బీజేపీ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి ఆ అమ్మాయిని పట్టుకోవడము, హింసించడము, ఫిజికల్గా మ్యాన్ హ్యాండిల్ చేయడం చేస్తూ ఉంది. అండ్ ఈ మాల్స్లో కూడా వాళ్ళు ఏదో డెకరేట్ చేసుకుంటే బిజినెస్ కోసం వాళ్ళని అది కూడా ఆ క్రిస్మస్ ట్రీ నాశనం చేయడము. ఎవరన్నా బీద వాళ్ళు ఆ శాంటా క్లాస్ క్యాప్స్ పెట్టుకుని అవి ఏదైనా చేసుకుంటుంటే వాళ్ళను ఇది హిందూ రాష్ట్రం, యూ షుడ్ నాట్ సెల్ క్రిస్టియన్ గుడ్స్, మీరు అంతకైతే జగన్నాథుడి మీరు చేసుకోండి అని చెప్పేసి ఈ విధంగా వాళ్ళు హెరాస్ చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇది వరల్డ్ మొత్తం చూస్తూ ఉంది. ఎవ్రీ వన్ ఈజ్ అబ్జర్వింగ్ వైరల్లీ ఆల్ దీస్ థింగ్స్. క్రిస్టియన్ డే ఆల్మోస్ట్ చాలా అటాక్స్ జరిగినాయి మనకు. అయితే ఈ ద్వేషానికి కారణం ఏంటి? వై దిస్ పర్సిక్యూషన్, వై దిస్ హేట్రెడ్ టువర్డ్స్ క్రిస్టియన్స్ ఇన్ ఇండియా అంటే యేసు ప్రభు మరి ఆయన మాటలను మనం విందామా? మరి ఆయన మాటలు ఏమిటంటే యోహాను సువార్త 15వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 18వ వచనం చూద్దాం. లోకము మిమ్మును ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. లోకం మనల్ని ద్వేషిస్తూ ఉంది. వీఆర్ హేటెడ్ బై మెనీ పీపుల్, మెజారిటీ పీపుల్. ఎందుకు ద్వేషిస్తున్నారంటే మీకంటే ముందుగా నన్ను ద్వేషించారు. ఎవరిని ద్వేషించిన వాళ్ళు యేసుక్రీస్తుని ద్వేషించినారు, దేవుని కుమారుని ద్వేషించినారు, దేవుని ద్వేషించినారు. అండ్ ఆయనకు ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్, ఆయన గురించి ఏమి తెలియకుండా ఇష్టానుసారంగా జీవిస్తారు. ఆయన ఎవరైంది తెలుసుకోవడం లేదు, ఆయన గురించినటువంటి జ్ఞానం లేదు, ఆయన ఎవరు, ఏంటి, ఎందుకు వచ్చారు ఈ లోకానికి అనే విషయాలు ఏమి తెలుసుకోకుండా అజ్ఞానంలో ఉండి మరి ఆయనను ద్వేషిస్తున్నారు. ఆయనను బట్టి మీ క్రిస్టియన్స్ ద్వేషిస్తా ఉన్నారు. 19వ వచనంలో మీరు లోక సంబంధమైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు గారు. గాడ్ హ్యాస్ సెపరేటెడ్ అస్. నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుంది. వీఆర్ సపరేట్ పీపుల్, వీఆర్ సేవ్డ్ పీపుల్. మన పాపాలు మనం ఒప్పుకున్నాము, రక్షింపబడినము. ఈరోజు మనము దేవుని బిడ్డలుగా ఉంటూ పరిశుద్ధంగా జీవించే బిడ్డను. మనము లోక సంబంధం కాదు. ఇప్పుడు మనకు లోక ఆశలు, మనుజాశలు, లేకపోతే ఈ లోకంలో ఉండే కోరికలు ఏం లేవు. మనకు కావాల్సింది ఏంటంటే మనం పరిశుద్ధంగా జీవిస్తూ ప్రభువును ప్రేమిస్తూ ఇతరులను ప్రేమిస్తూ ముందుకు సాగాలనేది ఇదే దేవుని యొక్క మరి ఆజ్ఞ. అది ఈ ఆజ్ఞ ప్రకారం మరి పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం చూసినట్లయితే క్లియర్గా ఉంది. క్రీస్తు శరీరం మందు శ్రమపడిన కనుక మీరు ఇట్టి మనసును ఆయుధంగా ధరించుకోండి. దేవుని వాక్యంలో పేతురు ఏమంటున్నాడంటే క్రీస్తు శ్రమలు పడినాడు కాబట్టి అటువంటి శ్రమలను మీరు ఆయుధంగా ధరించుకోవాలంట మనం. సో యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ద శ్రమలు. మనం శ్రమలకు రెడీ కావాలి. శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలం ఇక మీద మనుజాశలను అనుసరించి నడుచుకునుక దేవుని ఇష్టానుసారంగా నేను నడుచుకున్నట్లు
పాపంతో జోలి ఇక ఏమీ లేక ఉండును. మనం ఎప్పుడైతే మనము మనజాషను విశ్రించి దేవుని ఇష్టానుసారంగా ఎప్పుడైతే మనం దేవుని బిడ్డలేమో, దేవుని చిత్తం నెరవేర్చే బిడ్డలం, దేవుని ఆజ్ఞలు పాటించే బిడ్డలం, మరి పాపంతో జోలిక ఏమీ లేకుండా మనము అంటే మనము బిఫోర్ దట్ లోకాశలు కలిగిన వాళ్ళం, మనజాషలు కలిగిన. చూడండి, పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాట్లు, త్రాగుబోతు విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుండుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమందు తమతో కూడా మీరు పరిగెత్తపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుతారు. సడన్ గా మనం రక్షణ పొందాం, సడన్ గా యేసుక్రీస్తుని నేను ప్రభువుగా రక్షకుడు అంగీకరించిన, నా పాత అలవాట్లు, నా పాత పద్ధతులు మానేసా, నేను ఇప్పుడు పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటిపాట్లు, ఈ త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు ఇప్పుడు నేను చేయడం లేదు. కాబట్టి వాళ్ళ కోపం వచ్చేస్తుంది. చూడండి, ఈ దుర్వ్యాపారం తనతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించున్నారు. అందుకు దట్స్ ద రీజన్. ఎందుకంటే వాళ్ళతో కలవడం లేదు మనం, వీఆర్ ఏ సపరేటెడ్ పీపుల్. కాబట్టి యేసు ప్రభు ఏమంటుంటే, మీరు లోక సంబంధులు కాదు, ఐ హావ్ మేడ్ యూ సపరేట్, ఐ హావ్ మేడ్ యూ హోలీ, నా రక్తం మీరు కడగబడిన వాళ్ళు. కాబట్టి దేవుడు ఏమంటుంటే, లోకం మిమ్మల్ని ద్వేషించినది. చూడండి, నేను మిమ్మల్ని లోకంలో ఏర్పడండి, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించున్నది. నేను మిమ్మల్ని సపరేట్గా చేస్తా. యు ఆర్ డిఫరెంట్ పీపుల్, మీరు అందరితో కలవరు ఇప్పుడు, కాబట్టి ద్వేషం చేస్తుంది. అందరిలాగా లేరు క్రిస్టియన్స్, ప్రత్యేకపరచబడినటువంటి వాళ్ళు, పరిశుద్ధమైన జనాంగము. మరి ఏ పాత చెడు అలవాట్లు లేవు, పద్ధతి లేదు. దేవుని భయంతో దేవుని ప్రేమిస్తూ, దేవుని ఆరాధిస్తూ, నిజమైన దేవుని ఆరాధిస్తూ ముందుకు సాగే బిడ్డలు, దేవుని బిడ్డలు. మరి చూసినట్టే దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపం చేసుకోండి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసించరు. లోకులు నన్ను హింసించినారు, దేవుని కుమారుడు ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు, ఏ పాపం చేయనటువంటి ఆయన్నే హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసిస్తారు. వై దిస్ పర్సిక్యూషన్? ఎందుకు హింసిస్తారు? లోకులు హింసించినారు, నా మాట గైకొన్న ఎడల మీ మాట కూడా గైకొందరు. నా మాట వింటే మీ మాట కూడా వింటారు. వాళ్ళు నా మాట వినలేదు కాబట్టి మీ మాట ఎందుకు వింటారు? మిమ్మల్ని హింసిస్తారు అంటారు. అయితే వారు నన్ను పంపిన వాడిని ఎరుగరు కనుక నా నామం మీతో వీటినన్నిటిని మీకు చేదురు. నన్ను పంపినవాడు దేవుడు, తండ్రి అని దేవుడు ఎరగడం లేదు కాబట్టి నన్ను కూడా నా నిమిత్తము వారు వీటినన్నిటిని మీకు చేదురు. మీకు ద్వేషము, మీకు హింసలు పాలవుతున్నారు, మీ శ్రమలు పాతున్నారు, ఈ ఇబ్బందులు వస్తున్నట్టే కారణం ఏంటంటే నన్ను పంపిన వాణిని ఎరుగరు, అంటే తండ్రి అయిన దేవుణ్ణి ఎరుగరు. ఇంత క్లియర్గా ఇచ్చిన దేవుడు యేసు ప్రభు, నేను వచ్చి వారికి బోధించకుండా వారికి పాపం లేకపోను. యేసుక్రీస్తు వచ్చి ఎన్నో రకాలుగా మనకు ఉపమానాల ద్వారా బోధించినాడు. మీరు నా దగ్గర రండి, మీరు ఎంత పాపి అయినా నేను చేర్చుకుంటాను, నేను వచ్చి నేను రక్షించడానికి మీ దగ్గర రక్షించడానికి చెప్పేసి యేసుక్రీస్తు ఎన్నో బోధలు చేసినాడు, అందరికీ అర్థమయ్యేలా చెప్పాడు. నేను వచ్చి వారికి బోధించకుండా వారికి పాపం లేకపోను. ఇప్పుడైతే వారి పాపను మిషలేదు. దేర్ ఇస్ నో రీజన్. అంత చెప్పినా కానీ వాళ్ళు మరి పాపం వదిలిపెట్టలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళ పాపనకు మిషలేదు. దేర్ ఇస్ నో ఎక్స్క్యూజ్. నన్ను ద్వేషించేవాడు నా తండ్రిని కూడా ద్వేషించున్నాడు. ఇక్కడ డివినిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నన్ను ద్వేషించినవాడు తండ్రిని కూడా, దేవుడిని తండ్రి అయిన దేవుణ్ణి ద్వేషిస్తా ఉన్నాడు. సో ఎరగడమే కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి తెలుసుకోరు, పైన ద్వేషిస్తా ఉన్నారు. ఎవడు చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండా వాడికి పాపం లేకపోను. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, ప్రాక్టికల్ గా ఎంతో మందిని స్వస్థత చేకూర్చినాడు, ఎంతో మందికి ఆహారం పెట్టినాడు, సముద్రం మీద నడిచినాడు, గాలి తుఫాను అడ్డగా చేసినాడు.
ఎన్నో దయ్యాలు వెళ్ళగొట్టాడు, గొప్ప కార్యాలు నేను చేశాడు ఆయన. అన్ని చేసినా కానీ వీరు ఇంకా నమ్మలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూసి ద్వేషించి ఉన్నారు. వారికి పాపం లేకపోను అంటే వాళ్ళు ఇన్ని బోధలు చేసినా, ఇన్ని ఆశ్చర్యకాలు చేసినా కానీ వాళ్ళు నమ్మడం లేదు. కాబట్టి వాళ్ళకు పాపం లేకుండా పోదు, వాళ్ళకి పాపం అది. బికాస్ దే ఆర్ నాట్ బిలీవింగ్ క్రైస్ట్. ఇప్పుడు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించి ఉన్నారు. అండ్ ద్వేషం ఉంది ఇక్కడ, దేవునితో ద్వేషం వాళ్ళు. అయితే నన్ను నిర్హేతుకంగా ద్వేషించి, వితౌట్ ఎనీ రీజన్ నిర్హేతుకంగా ద్వేషించారు. ప్రభువును ద్వేషించారు, తండ్రిని ద్వేషించారు. తండ్రిని ఎరుగరు, దేవుని ఎరుగరు. ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వాక్యము నెరవేరినట్లు ఇలా జరిగింది. ధర్మశాస్త్రంలో ఆల్రెడీ రాయబడింది, నిర్హేతుకంగా నన్ను ద్వేషించిది అని. ప్రభువును ద్వేషించారు, దాన్ని బట్టి నిన్ను ద్వేషిస్తా ఉన్నారు. ఆయన ద్వేషించినప్పుడు నువ్వు నేనెంత లెక్క? తండ్రి యొద్ద నుండి మేము యుద్ధకు పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. నేను వెళ్తున్నాను, బట్ సత్యస్వరూపైన ఆత్మ, ఆదరణకర్త, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆయన నన్ను గురించి సాక్ష్యం చెప్తాడు. హీ విల్ విట్నెస్ నేను ఎవరు, నేను ఏంటి అనేది. మీరు మొదటి నుంచి నా యొద్ద ఉన్నారు కనుక మీరును సాక్షిస్తారు. సో దేవుని బిడ్డలు ఎన్ని శ్రమలు వచ్చినా, హింసించినా మనము దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలి. యాజ్ ఎ క్రిస్టియన్ ఎన్ని హింసలు ఎన్ని వచ్చినా కానీ, ఎటువంటి పరిస్థితున్నా విశ్వాసంలో గట్టిగా ఉంటూ మనము ఇతరులకు సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా ఉండాలని దేవుడు మనల్ని కోరుతా ఉన్నాడు. ఇట్స్ గాడ్స్ పర్పస్. ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయంటే నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. మీరు అభ్యంతర పడకుండా వల్లని ఈ మాటలు నేను మీతో చెప్తున్నాను. 16వ అధ్యాయం 1వ వచనంలో మీరు అయ్యో ఏంటి యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత ఇన్ని కష్టాలు వస్తాయి మనకు అని అభ్యంతర పడకూడదు. అందుకనే మనకు అడ్వాన్స్గా చెప్పేస్తా ఉన్నాడు, వారు మిమ్మల్ని సమాజం నుండి వెలివేయుదురు, మిమ్మల్ని చంపు ప్రతివాడును దేవునికి సేవ చేస్తున్నారని అనుకున్న కాలం వచ్చినది. వాళ్ళు ఏమనుకుంటారంటే క్రిస్టియన్స్ని చంపేస్తే మేము పెద్ద దేవుని సేవ చేస్తున్నాం అని అనుకుంటా ఉన్నారు వాళ్ళు. దేవుని వాక్యం, యేసు ప్రభు అన్న మాటలు, వారు తండ్రిని నన్ను తెలుసుకొనలేదు గనుక ఇలా చేయదు. అంతే, తెలుసుకోవాలని ఇష్టం లేదు వాళ్ళకు. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ నాట్ రిసెప్టివ్ ది గాస్పెల్. దేవుడిచ్చిన ఒక మంచి బహుమానం వాళ్ళు తీసుకోలేకపోతా ఉన్నారు. ఉచితంగా ఇచ్చినటువంటి ఆ రక్షణను వాళ్ళు తీసుకోలేకపోతా ఉన్నారు. వాళ్ళు నన్ను తెలుసుకొనలేదు గనుక ఇలాగ చేయదురు, అంతే. సో ద్వేషము, ఈ హింసలు, ఈ శ్రమలు దేవుని బిడ్డలకు వస్తుంటే కారణం ఏంటంటే బికాస్ దే డోంట్ నో జీసస్ అండ్ దే హేట్ జీసస్. యేసయ్యను ద్వేషించారు కాబట్టి ఆటోమేటిక్గా నేను మనం ఎంత లెక్క ఒక మానవులు. సో అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి మనము దేవుని దగ్గర రావాలి. దేవుడు మనకు తోడుగా ఉండేటువంటిది. దేర్ ఈస్ అష్యూరెన్స్. దేవుడు ఏమంటుంటే నేను నీకు తోడుగా ఉంటాడు, సదాకాలం నీతో ఉంటా అంటున్నాడు, నిన్ను విడువను ఎడబాయని అంటున్నాడు. ఐ విల్ విత్ యూ, ఐ విల్ స్ట్రెంగ్థెన్ యూ, నిన్ను బలపరుస్తాను, నిన్ను గణపరుస్తాను. నీతో ఎవరన్నా వాదిస్తే వాళ్ళు నాశనం అవుతారు అని దేవుడు అంటాను. కాబట్టి దేర్ ఇస్ ఎ హోప్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్రిస్టియన్. నీ విశ్వాసంలో ఇంకా నువ్వు బలపడాలి. అనేక శ్రమలు ఎదుర్కొని నువ్వు, ఎందుకంటే ఆయన ఇచ్చే మహిమలో మనం ఉండాలి కదా. ఈ లోకంలో ఉండేటువంటి శ్రమలన్నీ కూడా ఆయన రాబోయే ఆ మహిమను ముందు పెట్టుకుంటే చాలా తక్కువ అది. కాబట్టి లెట్ us be prepared to serve the Lord to the end. God bless you. సమయం ఓవర్ టు బ్రదర్ సాగర్. సార్ థ్యాంక్ యూ సార్ పాస్టర్ గారు. చక్కటి సందేశంతో మీరు 50 మంది లిజనర్స్ కు ఎంతో బలమైన సందేశాన్ని ఇచ్చారు, ప్రోత్సాహాన్ని ఇచ్చారు, ఆధ్యాత్మిక ప్రోత్సాహాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ విల్ మూవ్ ఫార్వర్డ్. థర్డ్ క్వశ్చన్ గోస్ టు అవర్ లర్నెడ్ అడ్వకేట్ గారు. జెరూసలేమును సమస్త జనములకు భారమైన రాయిగా చేస్తాను. వై జెరూసలేం రిమైన్స్ ఏ గ్లోబల్ ఫ్లాష్ పాయింట్? సార్ యూ హ్యావ్ 10 minutes. Kindly. Thank you. So
మరి జకర్యా 12:3 మనం చూసుకున్నట్లయితే ఆ ప్రవచనం నెరవేరింది. ఎందుకంటే ద సేమ్ సిచ్యుయేషన్ ఈస్ దేర్ ఇన్ ఇజ్రాయెల్. వాళ్ళు ఫేస్ చేసే గ్లోబల్గా వాళ్ళు ఫేస్ చేసే విషయాలు కావచ్చు, లేకపోతే ఎక్స్టర్నల్ వార్స్ కావచ్చు, సిమిలర్లీ ది ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ విద్ ఇన్ ఇజ్రాయెల్, దే సే దట్ ది సిచ్యుయేషన్ ఇస్ యాజ్ సెడ్ ఇన్ జకరయా. కాబట్టి ఇక్కడ దాని లోతుగా మనం చూసినట్లయితే అది ది ఇంటర్నల్ స్ట్రగల్ సే దట్ ఇట్స్ ప్రాఫిటిక్ రోల్ ఇన్ ఎండ్ టైమ్స్. సో అంటే చివరి దినాల్లోకి మనం వచ్చేసాం. రెండోది ఏంటంటే ఇన్స్పైట్ ఆఫ్ దేర్ కండిషన్ ఆఫ్ సిచ్యుయేషన్, గాడ్స్ ప్రొటెక్షన్ ఈస్ ఫర్ దెమ్. వాళ్ళు వాళ్ళు ఆయన నమ్మకపోయినా, ఏ మెస్సయాన్ని విశ్వసించకపోయినా దేవుని యొక్క కాపుదల వాళ్ళకు ఉంది కాబట్టి ఎన్ని దేశాలు వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చినా వీళ్ళకి జరిగే నష్టం చాలా తక్కువ. కానీ మిగతా దేశాలకి వీళ్ళు చేసే నష్టం ఏదైతే ఉందో అది చాలా అధికంగా ఉంది. అవసరమైతే వాళ్ళ నాయకులు, ఇంపార్టెంట్ నాయకులు కూడా చాలా సింపుల్గా వీళ్ళు చంపడం కూడా జరుగుతుంది, వీళ్ళకున్న ఏదైతే మెయిన్ ఇది ఉందో, ఫోర్స్ ఉందో. అట్లాగే ఎందుకు జరుగుతుంది ఇవన్నీ చూస్తే మనం ఒకసారి ఒక ఆల్మోస్ట్ 2 years బ్యాక్, అంటే బిఫోర్ వార్ స్టార్ట్ అవ్వకముందు మనం చూసినట్లయితే దేర్ వాజ్ అన్ బిల్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇజ్రాయెల్. ఎందుకంటే ఇజ్రాయెల్ పరిపాలకులు అందరూ కూడా మెస్సియాని విశ్వసించరు. సో దే బ్రాట్ ఇన్ ఎ బిల్. ఇక్కడ మనకి యాంటీ కన్వర్షన్ లా ఎట్లా ఉందో అట్లాగే దే బ్రాట్ ఎ బిల్. ఎవరైతే మెస్సియాని విశ్వసిస్తారో వాళ్ళు శిక్షార్హులు అనే బిల్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఆ బిల్లుని తీసుకొచ్చి వాళ్ళు పాస్ చేసిన 1 week 10 days లో ది అటాక్ వాజ్ డన్. ఒకేసారి చరిత్రలో ఇంతవరకు అన్ని మిసైల్స్ ఎప్పుడు పడలేదు ఒక దేశం మీద. సో ఇజ్రాయెల్ మీద ఒకేసారి 5,000 మిసైల్స్ పడినాయి. బట్ దాన్ని తిప్పికొట్టింది. దేవుని యొక్క కాపుదల వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు తప్పు చేసినప్పటికీ ఇజ్రాయెల్ దాన్ని తిప్పికొట్టింది. 5,000 మిసైల్స్ స్థానంలో 5,000 మంది పిల్లలు చనిపోవడం జరిగింది. సో ఈ యుద్ధాలన్నిటి మనం పక్కన పెడితే మెయిన్గా ఇక్కడ మనం చూసినట్లయితే ఆదికాండం 12:3 ఒకసారి చూస్తే, నిన్ను దూషించి వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములో నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాంతో అనగా, అంటే యేసుక్రీస్తు అబ్రహాంతో చేసుకున్న కవనెంట్ ఏదైతే ఉందో సేమ్ థింగ్ మనకి ఇక్కడ నెరవేరుతుంది. ఇజ్రాయెల్ విషయంలో అది నెరవేరుతుంది. సో సేమ్ థింగ్ అది నెరవేరుతుంది మనకి. ఆదికాండం 12:3, జకర్యా 12:3, ఇట్ హాజ్ రిలవెన్స్. సిమిలర్లీ మనం చూసుకుంటే ఇవాళ ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను కూడా చూసుకుంటే, జరుగుతున్న సంఘటనలను కూడా చూసుకుంటుంటే అది ఇట్స్ నథింగ్ బట్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ బ్రింగింగ్ స్పిరిచువల్ డెలివరెన్స్ టు బిలీవర్స్. సో ఎప్పుడైతే ఇజ్రాయెల్ తన శత్రువులందరినీ కూడా ఓడిస్తుందో, ఆటోమేటిక్గా అందరూ కూడా ఇజ్రాయెల్ యొక్క శక్తిని చూసే, వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి అందరూ కూడా మెస్సియాని విశ్వసించడం జరుగుతుంది. అట్లాగే మనం జకర్యా 12:3 ఇంకొకటి ఎలా చూడాలంటే, ఇట్ యాంప్లిఫైస్ యూనివర్సల్ కన్వర్జెన్స్. అంటే మనకి యెషయా 2:3లో చూస్తే జనములు గుంపులుగా వస్తారు ఇజ్రాయెల్కి. అరే ఆయనే నిజమైన దేవుడు, మనం యెరూషలేము పోదాంపా, మన ఆయనే నిజమైన, ఆయన నీళ్ళు అక్కడ పూజిద్దాం కదా అని చెప్పి అక్కడ రాసింది యెషయా 2:3 సో ఇట్ షేస్ దట్ ఇట్స్ యూనివర్సల్ కన్వర్జెన్స్. అంటే యేసుక్రీస్తుని విశ్వసించడంలో, యెహోవా దేవుని విశ్వసించడంలో ప్రపంచం మొత్తం కూడా ఒకటే అవుతుంది. ఎప్పుడైతే ఇజ్రాయెల్ తన యొక్క శక్తిని చూపించి మిగతా శత్రువులను ఓడిస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు విశ్వాసంలో యేసుక్రీస్తుని విశ్వసిస్తారు. ప్రపంచం మొత్తం కూడా వాళ్ళని చూసి వాళ్ళ వైపు రావడం కూడా జరుగుతుంది మనకి. ఇంకొకటి ఇక్కడ మనకు చూస్తే మొదటి రాజులు 11:36 చూసినట్లయితే, ఐ విల్ జస్ట్ రీడ్ ఇన్ ఇంగ్లీష్. And to his son I will give one tribe, that my servant David may always have a lamp before me in Jerusalem, the city which I have chosen for myself, to put my name there. సో ఆయన ఎన్నుకున్నాడు, యెరూషలేంని ఎన్నుకున్నాడు ఆయన. సో యెరూషలేంని ఎన్నుకున్నాడు కాబట్టి దాన్ని ఎవరేం చేయలేరు. నథింగ్ విల్ హ్యాపెన్ టు ఇట్. వాట్ ఎవర్ మే ది సిచ్యుయేషన్, వాట్ ఎవర్ మే బి ది బిహేవియర్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్, నథింగ్ విల్ హ్యాపెన్. సో బట్ అట్ ద సేమ్ టైమ్ దే విల్ ఓవర్కమ్ ఆల్ దీస్ థింగ్స్. సో అట్లాగే ఖచ్చితంగా ఈ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్పులోకి వస్తున్నాయి. సో ఇక్కడ మనం ఖచ్చితంగా చూడాల్సింది ఏంటంటే ఆ కన్వర్జెన్స్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ దిశగా మనం చూడాలి. అట్లాగే ఇజ్రాయెల్ స్టేట్హుడ్ తీసుకున్నట్లయితే 1948లో వాళ్ళు ఒక దేశంగా గుర్తించబడడం జరిగింది. మనందరికి కూడా చరిత్ర తెలుసు. సో అది యెహెజ్కేల్ 37 ఏదైతే రాసి ఉందో, యెహెజ్కేల్
గ్రంథం 37 అధ్యాయంలో ఏదైతే రాసిందో అది మొత్తం ఇక్కడ నెరవేరినట్టు మనం గ్రహించుకోవాలి. ఆ అధ్యాయం మొత్తం మనం చదివినట్లయితే ఖచ్చితంగా దట్ సేస్ క్లియర్లీ. సో ఒక్కొక్కటి ప్రవచనాలు ఒక్కొక్కటి నెరవేరుతూ వస్తున్నాయి అంటే వీఆర్ వెరీ నియర్ టు ది సెకండ్ కమింగ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే ఇవాళ మనం అక్కడి నుంచి మనం ఇఫ్ ఇట్ జస్ట్ టేక్ ఎ షిఫ్ట్ అండ్ కమింగ్ టు అవర్ కంట్రీ, పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొస్తున్నారు. కానీ ఐవాష్గా ఇచ్చే స్పీచెస్ చూస్తే చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ది తెలంగాణ సీఎం మేబీ ఆర్ ది ఆంధ్ర సీఎం కానీ ఈవెన్ ప్రధాని మోడీ కూడా హీ హాస్ గాన్ టు ద చర్చ్. బట్ ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు స్పీచెస్ అయితే చాలా చక్కగా ఇస్తున్నారు, కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. ఎందుకంటే మనం మళ్ళీ ఇక్కడ తీసుకుంటే ఇందాక మీరు చక్కగా చెప్పారు, పలు దేశాలు తమ యొక్క కాన్స్టిట్యూషన్ని దేవుని యొక్క దీని ప్రకారం బైబిల్ ప్రకారం చేసుకుంటున్నారని. కానీ వీ హ్యావ్ ఎ సపరేట్ కాన్స్టిట్యూషన్ హియర్. బట్ ఇఫ్ దట్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఎ ప్రాపర్ వే. అంబేద్కర్ గారు ఏమన్నాడంటే ఆ రాజ్యాంగాన్ని ఇచ్చినప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఆయన ఒక పదం చెప్పాడు, ఇట్ ఈస్ ఎ పవర్ఫుల్ వెపన్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఎ ప్రాపర్ పర్సన్. అంటే సరైన పరిపాలకుల చేతిలో కనుక ఉన్నట్లయితే చాలా బలమైన ఆయుధం అని చెప్పాడు. అంటే ఇట్స్ వెరీ సింపుల్. ఇఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ యాజ్ ఇట్ ఈస్ with commitment, then all this is the rights of each and every citizen will be protected. Whereas ఎవరైతే పరిపాలకులు ఉన్నారో రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నారో వాళ్ళకి ఎందుకంటే దాని మీద దే డోంట్ హ్యావ్ దే హ్యావ్ దేర్ ఓన్ హియర్. ఎందుకంటే వాళ్ళ అన్యులు వాళ్ళు మనం అండంలో కూడా తప్పలేదు. వాళ్ళకి ఏదైతే ధర్మశాస్త్రంగా భావిస్తున్నా దాన్ని తూచే తప్పకుండా పాటిస్తారు వాళ్ళు. సో దే హ్యావ్ దేర్ ఓన్ థింగ్. ఇవాళ ఈ సంవత్సరంలో మరి ముఖ్యంగా క్రిస్మస్ టైంలో ఎందుకు అంత దాడులు జరిగినాయి, మిగతా సమయం అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు తీసుకుంటే ఎన్ని దాడులు జరిగినాయో అట్లాగే క్రిస్మస్ ని ఫోకస్ చేసుకొని క్రిస్మస్ ని కేంద్రంగా చేసుకుని ఎన్ని దాడులు జరిగాయో దాని ప్రధాన కారణం ఏంటంటే ఆర్ఎస్ఎస్ పెట్టి 100 years కంప్లీట్ అయింది. సో ఈ ఇయర్ వాళ్ళు అనుకుంది ఏంటంటే వాళ్ళ ప్లాన్ ప్రకారం వాళ్ళు అనుకుంది ఏంటంటే దే థాట్ ఆఫ్ బ్రింగింగ్ ఎ న్యూ కాన్స్టిట్యూషన్ ఇన్ ప్లేస్ ఆఫ్ ది ప్రెసెంట్ కాన్స్టిట్యూషన్. సిమిలర్లీ హోల్ కంట్రీని హిందూ దేశంగా మార్చాలనుకున్నారు. దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ద మిషన్ విచ్ దే థాట్ ఈస్ నాట్ డన్. ఆ వేదంతో ఆ బాధతో ఆ ఉక్రోషంతోనే మన మీద దాడులు ఎక్కువ జరిగింది. రెండవది ఏంటంటే స్పష్టంగా మనమే వాళ్ళకి థ్రెట్. ఎందుకంటే వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ బట్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ యాక్సెప్టింగ్ ద బిలీఫ్, అవర్ బిలీఫ్. మన బిలీఫ్ని మన విశ్వాసాలను విశ్వసిస్తున్నారు. ఎందుకంటే కార్యాలు జరుగుతున్నాయి, దేర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. సో కాబట్టి ఖచ్చితంగా మన దేశంలో కూడా వీల్ ఓవర్కమ్ ఆల్ దీస్ థింగ్స్. ఖచ్చితంగా ప్రతి సంఘం కూడా ఎదగాలి, ఎదుగుతున్నాయి. ఇంకా మనం అధిక విశ్వాసంలోకి వెళ్ళి ఖచ్చితంగా ఈ ప్రవచనాలు నెరవేరుతాయి, జరిగి తీరుతాయి. రాకడికి అతి సమీపం ఉన్నాం కాబట్టి సంఘాలన్నీ కూడా వ్యక్తిగతంగా మనం ప్లస్ మన సంఘాలని మన సంఘ కాపరులు కూడా చక్కగా లీడ్ చేయాలి. వాళ్ళు వాక్యాన్ని సరైన పద్ధతిలో బోధించాలి. ఎందుకంటే ఇవాళ ఏ సిచ్యుయేషన్ ఉందంటే ఆ రోజు పౌలుగా మారక ముందు సౌలు ఉన్న సిచ్యుయేషన్ ఏదైతే ఉందో అదే ఉంది. ద సేమ్ సిచ్యుయేషన్ ప్రివైలింగ్ ఇన్ ఇజ్రాయెల్ యాజ్ వెల్ యాజ్ ఇన్ అదర్ కంట్రీస్, ఎస్పెషల్లీ ఇన్ ఇండియా. సో ఈ రెండు దేశాలను తీసుకుంటే అదే కాంటెక్స్ట్ మనకు ఉంది. దో దే ఆర్ క్రిస్టియన్స్ స్టిల్ దట్ ఈస్ దేర్, అండ్ దో ఇక్కడ వాళ్ళు కాని పక్షంలో వీఆర్ ఆల్సో ఫేసింగ్ ది సేమ్ థింగ్. సో కాబట్టి ఇప్పుడు అదే సిచ్యుయేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మన పరిపాలకులు ఎవరైతే సౌలు లాగా ఉన్న పరిపాలకుల్ని పౌలులాగా మనం దేవుణ్ణి విజ్ఞాపన చేసి ఉపవాస ప్రార్థనలు కావచ్చు, నిరంతర ప్రార్థనలతో విజ్ఞాపన చేసి ఖచ్చితంగా వాళ్ళు మార్పు తీసుకురావాలి. జరిగి తీరుతుంది, ప్రవచనాలు నెరవేర్తాయి. రాకడికి మనం అతి సమీపంలో కాబట్టి సంఘం అంతా కూడా రాకడ కొరకు సిద్ధపడాలని చెప్పి మనం చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్ అడ్వకేట్ గారు. వండర్ఫుల్ అనాలిసిస్. యూ హ్యావ్ ఎండెడ్ ఆన్ ఏ వెరీ పాజిటివ్ నోట్. నిజంగా డెమోక్రట్స్ వర్డ్ లాగా ద డేంజర్ ఈస్ హ్యాంగింగ్ ఆన్ అవర్ హెడ్స్. కాన్స్టిట్యూషన్ నిజంగా థ్రెట్ అయితే ఉంది. కాన్స్టిట్యూషన్ ను మార్చే ప్రయత్నం తీవ్రంగా జరుగుతూ ఉంది. డెమోక్రసీని కూడా థియోక్రసీగా కన్వర్ట్ చేస్తారేమో అన్న భయాందోళనల మధ్య కూడా మనం జీవిస్తున్నాం. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ స్పిరిచువల్ అనాలిసిస్. థ్యాంక్ యూ సార్. పాస్టర్ గారికి ఈ ఫైనల్ క్వశ్చన్. నైతిక పతనం, దేవుని వ్యతిరేక సంస్కృతి, సాంకేతిక డిజిటల్ విప్లవ యుగంలో సువార్త వ్యాప్తి,
ఈ అంశాల మీద క్రిస్టియన్ పర్స్పెక్టివ్ ను ప్రజెంట్ చేస్తూ సార్ మీ యొక్క ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క పాడ్కాస్ట్ ను ముగించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు చూసిన సిచ్యువేషన్ చూస్తే మరి నైతిక పతనం అంటే మారల్ డిప్రేవిటీ. దేవుని బిడ్డలు నీతిమంతుడు అంటే వీ హ్యావ్ సమ్ వాల్యూస్, మారల్ వాల్యూస్. యేసుక్రీస్తును నమ్మిన వాళ్ళు పరిశుద్ధులు, పాపం చేయరు అంటే ఒకప్పుడు పాపం చేస్తారేమో, ఈరోజు దే ఆర్ వెరీ స్పెషల్. యేసు రక్తం కడిగి పరిశుద్ధులుగా చేర్చబడేటువంటి వాళ్ళు. మరి దేవుడు మరి మరి నీతిమంతులుగా చేసినాడు. మనం చూడండి, దేవుని వాక్యంలో ఒకటి ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం మనం. అన్యాయస్తులు దేవుని రాజ్యంలోకి వారసులు కానేరని మీకు తెలియదా? మోసపుడి జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, మరి దూషకులైనను, దోచుకున్న వారైనను దేవుని రాజ్యంకు వారసులు కాలేరు. మీలో కొందరు అట్టి వారై ఉంటిరి. కానీ ఒకప్పుడు మనం అదే. ఎంతో మంది అలాంటి వాళ్ళు ఎంతో మంది ఈరోజు యేసుక్రీస్తుని నమ్మి ఎలా చేస్తున్నారు చూడండి. మీలో కొందరు అటివారు ఏంటి, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. వీఆర్ డిక్లేర్డ్ జస్ట్, రైచస్. యేసుక్రీస్తు విశ్వాసం వలన ఈరోజు నీతిమంతులుగా తీర్చబడినము. కాబట్టి ఇంకా ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మలేదో వాళ్ళు అనీతిమంతులు, అనైతిక పరిస్థితిలో ఉంటున్నారు. ఈ అనైతిక పతనం మరి అది పతనమే, అది అనైతికంగా ఉంటే. కాబట్టి నైతిక పతనం అంటే మరి అనైతిక, నీతి లేనటువంటి వాళ్లకు పతనం జరుగుతుంది. దేవుని వ్యతిరేక సంస్కృతి, దేవునికి వ్యతిరేకమే. దేవునికి వ్యతిరేకము సంస్కృతి అంటే దోస్ హు రిజెక్ట్ ద లార్డ్. యేసు ప్రభువును తిరస్కరిస్తే ఏమవుతుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం మనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మరి దేవుని వాక్యంలో మరి ఒకసారి చూద్దాం. 10వ అధ్యాయము మరి 29వ వచనం, 10వ అధ్యాయము 29వ వచనం చూసినట్లయితే, ఇట్లుండగా దేవుని కుమార్ని పాదములతో త్రొక్కి, యేసు ప్రభువును పాదములు త్రొక్కడం తాను పరిశుద్ధపరచబడ్డకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడిన మీకు తోచును. దేవుని యొక్క నిబంధన రక్తము, అనేకుల పాపల కొరకు చిందించినటువంటి యేసయ్య రక్తము, పరిశుద్ధ రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, దాన్ని అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు, పరిశుద్ధాత్మను తిరస్కరించిన వాడు ఎంత దండనకు పాత్రుడిగా ఉంటాడు. నిజంగా ఆయన్ను తిరస్కరిస్తే, దేవుని వ్యతిరేకంగా ఉంటే, గాడ్ ఈస్ గోయింగ్ టు పనిష్ దెమ్. మరి చూడండి, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము మరి 8వ వచనం ఒకసారి చదువుతాను నేనండి. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలతో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించడానికి దేవునికి న్యాయం. మన ప్రభు తిరిగి వస్తా ఉన్నాడు. ఎలా వస్తున్నాడు? పరలోకం నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి, ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేస్తాడు. దేర్ విల్ బి పనిష్మెంట్. కాబట్టి దేవునికి వ్యతిరేకం ఉండకూడదు. యూ హ్యావ్ టు యాక్సెప్ట్. ఇంకా దేవుని తిరస్కరిస్తున్నావా?
ఇంతగా లైట్ గా తీసుకుంటున్నావా? దయచేసి యాక్సెప్ట్ జీసస్ రైట్. దట్స్ ఎ గిఫ్ట్ గివెన్ బై గాడ్. కాబట్టి అలా ఉండరా. ఈ డిజిటల్, మన ముఖ్యంగా డిజిటల్ విప్లవ యుగంలో మనం ఉన్నాం. మీరు డిజిటల్ విప్లవ యుగంలో ఉన్నామంటే నీవు డిజిటల్ మరి ఎన్నో ప్లాట్ఫామ్స్ మనకు ఉన్నాయి, కానీ ఈరోజు అవన్నీ కూడా వాచ్ చేస్తా ఉన్నారు. మీరు సువార్త చెప్పడానికి మరి అడ్డుగా ఎంతో మంది, మీరు సువార్త చెప్తా ఉంటే మిమ్మల్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళు, మిమ్మల్ని హింసించేవాళ్ళు, మిమ్మల్ని బెదిరించే వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు. నబిడేస్ క్రైస్తవులను గురించి క్రిటిసైజ్ చేస్తా ఉన్నారు. ఒకరిని గురించి ఒకరు ద్వేషాలపై రేకిస్తున్నారు. ఒకరి మీద ఒకరు మరి విమర్శలు చేసుకుంటూ ఉంటున్నారు. మరి ఈ యొక్క ప్లాట్ఫామ్ లో దేవుని మహిమపరచాలి, దేవుని వాక్యం అందించాలి. మనం ఒకరినొకరు దూషించుకుంటూ, ఒకరినొకరు విమర్శించుకుంటూ ఉంటే ఈ యుగంలో సువార్త వ్యాప్తి ఎలా జరుగుతుంది? దేర్ షుడ్ బి వన్ యూనిటీ ఇన్ క్రైస్ట్. వీఆర్ వన్ ఇన్ క్రైస్ట్ అనే భావంతో సువార్తను ప్రకటించే బిడ్డలుగా ఉండాలని అది దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు. సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి, విమర్శించుకోవడం కాదు. ఈ ప్లాట్ఫామ్ లో డిజిటల్ విప్లవంలో సువార్త వ్యాప్తి జరగాలంటే అందరూ ఏకం కావాలి, అందరూ ప్రార్థన చేయాలి. ఇండియా మరి దేవుడు ప్రేమించాడు. ఇండియాను ఎంతగా ప్రేమిస్తున్నాడు. బైబిల్లో ధర్మశాస్త్రంలో ఇండియా కూడా ఉంది. బైబిల్లో ఇండియాను గురించి, హిందూ దేశం గురించి రాయబడి ఉంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు గాడ్. ఎవరు నశించడం ఆయన ఇష్టం లేదు, అందరు రక్షణ పొందాలనే ఉద్దేశం. మరి ఇక్కడ గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. మరి ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు మనకు వస్తా ఉన్నాయంటే దేవుని వాక్యం ఏముందంటే యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10-11 వచనాలు చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 48, 10, 11 వచనాలు చూసినట్లయితే, నేను నిన్ను పుటము వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. గాడ్ హ్యాస్ రిఫైన్డ్ యూ అండ్ టెస్టెడ్ యూ. దేవుడు నన్ను రిఫైన్ చేస్తా ఉన్నాడు. నువ్వు ఇంకా షైన్ కావాలా, నువ్వు షైన్ కావాలా, నువ్వు ఇంకా షార్ప్ కావాలి, నువ్వు ఇంకా దేవుని కొరకు మరి ఎక్కువగా వాడబడాలంటే దేవుడు నిన్ను రిఫైన్ చేసినాడు. అండ్ హీ హ్యాస్ టెస్టెడ్ యూ. ఎక్కడ? ఇబ్బంది కొలిమిలో, అంటే నీకు కష్టాల్లో నేను టెస్ట్ చేస్తా ఉన్నా. నీ ఇబ్బందిలో, నీ శ్రమల్లో నేను నిన్ను పరీక్షించితిని. గాడ్ ఇస్ టెస్టింగ్. సో మనకు ఇబ్బందులు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, గాడ్ ఇస్ టెస్టింగ్ యూ. నేను నిన్ను రిఫైన్ చేస్తా ఉన్నాను, నేను పుటం వేస్తా ఉన్నాను అని దేవుడు అంటా ఉన్నాడు. నా నామం నా నిమిత్తమే అలా చేస్తాను. ఎవరు చేశారు అది? నా నిమిత్తం. అంటే దేవుడు ఆయన కొరకు ఆయన చేసింది ఇది. ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్, అంత తప్పితే ఏం లేదు. నిన్ను ఇబ్బందిలో పెట్టి, నిన్ను పరీక్షించి, నీవు పుటంలో నువ్వు ఇంకా షైనింగ్ రావాలి, అది దేవుని యొక్క ఉద్దేశము. నా నామోదం అపవిత్రపరచబడనేలా, నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చేవాడని కాదు. సో ఐ షుడ్ బి గ్లోరిఫైడ్. ఇది ఎంత కూడా కారణం ఏంటంటే, నేను ఫైనల్ గా ఎవ్రీబడి షుడ్ గ్లోరిఫై మీ. ప్రతి ఒక్కరు మహిమపరచాలి, అది గాడ్స్ ప్లాన్. దేవుని ఉద్దేశం ఏంటంటే మనం ఎప్పుడు ఆయన మహిమపరిచే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుతాడు. లాస్ట్ గా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం. 41వ అధ్యాయం యెషయా మరి 10-11 వచనాలు చదువుతాం. ఇది ఎందుకంటే ఇట్స్ కంఫర్టింగ్ మెసేజ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ ఇండియా. ఇండియన్ బిలీవర్స్, ఇండియన్ క్రిస్టియన్స్ మరి ఎంతమంది ఉన్నారో ఆ బిడ్డలకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, మరి భూదిగంధం నుంచి నేను పట్టుకొని వారి కోసం నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. ఐఎమ్ విత్ యూ. ఇమ్మానుయేల్, దేవుడు మన దేవుడు. ఈరోజు ఇబ్బందిలో ఉన్నవా, శ్రమల్లో ఉన్నవా, నిన్ను హింసిస్తున్నారా, నిన్ను థ్రెటన్ చేస్తున్నారా, బట్ గాడ్ ఈజ్ దేర్ విత్ యూ. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపడుతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు స్ట్రెంగ్థెన్ యూ. డోంట్ గెట్ డిప్రెస్డ్. చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతా ఉన్నారు. అయ్యో ఏమవుతుందో నా జీవితం ఏమో అని. బట్ గాడ్ ఈస్ టెల్లింగ్, ఐఎమ్ గోయింగ్ టు స్ట్రెంగ్థెన్ యూ. నిన్ను బలపరుస్తున్నాను, నీకు సహాయం చేయవాడని నేనే. డోంట్ థింక్ యు ఆర్ అలోన్. నువ్వు ఒక్కడే కష్టాలు పెడుతున్నావు అనుకో, నీకు తోడు చాలా మంది ఉన్నారు. అండ్ దేవుడు మనకు సహాయం చేస్తాడు.
నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. దేవుడు ఏమంటే నేను నిన్ను ఆదుకుంటాను అంటున్నాడు. ఇంకోటి చూసినట్టు నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమందరు. ఈరోజు నీ మీద కోపడినారు, నిన్ను తిట్టినారు, నిన్ను హింసించారు, వాళ్ళంతా సిగ్గుపడతారని చెప్పేసి దేవుని వాక్యంలో ఉంది. గాడ్ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్. వెంజన్ ఈజ్ మైన్ అంటున్నాడు. నేను చూసుకుంటా వాళ్ళ సంగతి. నీతో వాదించేవారు మాయమై నశించిపోదురు. నీతో ఎవరైనా ఆర్గ్యూ చేస్తే వాళ్ళు మాయమై నశించిపోతారని దేవుడు చెప్తా ఉన్నాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుడిచ్చిన ఆజ్ఞ పాటించాలి. సర్వలోకంలోకి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి బిడ్డగా ఉండాలి. సమస్త జనులను ఆయనకు శిష్యులుగా చేయాలి. అది దేవుని యొక్క కమాండ్మెంట్. ద లాస్ట్ కమాండ్మెంట్ షుడ్ బి అవర్ ప్రయారిటీ. దానికోసమని ఎటువంటి ఇబ్బంది ఇచ్చినా ఎస్, ఐ హావ్ టు బ్రింగ్ పీపుల్ టు క్రైస్ట్. ఒక్క ఆత్మ కూడా నశించడం ఆయనకి ఇష్టం లేదు. దట్స్ వై గాడ్ హ్యాస్ చోజన్ యూ. నిన్ను ఏర్పరచుకున్నాడు. నిన్ను బలపరిచి నీ ద్వారా ఆయన మహిమ పొందాలి. అది దట్ ఇస్ హిస్ పర్పస్. సో షల్ వి బౌ డౌన్ అవర్ హెడ్స్ ఇన్ ప్రేయర్. దయచేసి తల్లు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రేమ మా తండ్రి దయగల నాయన యేసయ్య నీకు వందనాలు నాయన. ఈ సమయంలో ప్రభా ఈ పాడ్కాస్ట్ ద్వారా మీరు మాతో మాట్లాడి ఉంటున్నారు నాయన ప్రభా. నాయన ఈ 2025లో నాయన ప్రభా క్రిస్టియన్స్ మీద హింసలు నాయన ప్రభా, మరి దాడులు, మరి చర్చిల మీద దాడులు నాయన ప్రభా, మరి దోషారోపణ నాయన, మతం మార్పిడి అని చెప్పేసి జైల్లో వేయడము, హింసించడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి నాయన ప్రభా. బట్ యు ఆర్ ఇన్ కంట్రోల్ నాయన ప్రభా. యు నో ఎవ్రీథింగ్ అబౌట్ దిస్. యు నో అవర్ హార్ట్స్, యు నో అవర్ డీడ్స్. ప్రభా సమస్త మెరిగిన దేవానికి వందనాలు చెల్లిస్తాం నాయన ప్రభా. నాయన మీరు ఇచ్చిన వాక్యాలను బట్టి మాకింత నాయన మమ్మల్ని ధైర్యపరిచిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తాం నాయన ప్రభా. నీ వైపు చూస్తూ ముందుకు సాగుతూ మా అందరికీ నీ కృప దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రత్యేకంగా నాయన ప్రభా వింటున్న ప్రతి ఒక్క నీ దాసును ప్రభా, నీ బిడ్డను మీరు దర్శించినారని విశ్వసిస్తున్నాను ప్రభా. బిడ్డలకు సహాయం దయచేయండి. ధైర్యంగా ఉండి విశ్వాసంలో బలపడుతూ స్థిరపడుతూ ముందుకు సాగుటకు నీ కృప దయచేయమని నీకే స్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరిన మనకందరకు, ప్రత్యేకించి వింటున్న ప్రతి ఒక్క శ్రోతకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేండును గాక. ఆమేన్. ఆమేన్.